శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మీరు చెప్పినటువంటి శీర్షికలు వింటున్నాను, చాలా చక్కగా అర్థమవుతున్నవి. జీవితాన్ని గుణమార్పు తెచ్చుకుంటూ మీరు చెబుతున్నటువంటి ఉపమానాలతో అందులోని తాత్వికతను అర్థం చేసుకుంటూ నన్ను నేను మార్చుకునే ప్రయత్నం చేసుకుంటూ ఆధ్యాత్మికతలో సాధనకు ప్రయత్నిస్తున్నాను. అనేక ఉపమానములను మీరు విశ్లేషిస్తూ చెబుతున్న విధానములో మాకు మమ్మల్ని మేము మార్చుకోవటానికి చాలా చక్కగా అర్థమవుతున్నది. అలాగే ఒక చిన్న సందేహము వివరించగలరు. మన పూర్వీకులైనటువంటి పెద్దలు అనేక మంది కాశీ క్షేత్రములో మరణిస్తే మోక్షము వస్తుంది అని చెబుతూ ఉంటారు. కాశీ అనేది ఒక ప్రదేశము కదా, దీనిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక తత్వమును వివరించగలరు. ఇదండి వీరి ప్రశ్న. కాశీ క్షేత్రములో మరణిస్తే మోక్షము వస్తుంది. అసలు ఆధ్యాత్మికతలో మనం దైవ భక్తి మత మార్గాలలో ఎక్కడైనా కూడా పుణ్యక్షేత్ర సందర్శనం, భగవంతుణ్ణి నిరంతరం ఆరాధించటం, ఎవరి మతానుసారం వాళ్ళు దైవాన్ని పూజించుకోవటం, అర్చించటం, ఇవన్నీ కూడా సత్కార్యాలుగా గుర్తించబడుతూ ఉంటాయి. అంటే సత్కార్యాలుగా చేస్తూ ఉంటాం. ఒకటి సత్కార్యాలు, రెండు దైవ కార్యాలు, మూడు పవిత్ర కార్యాలు. అంటే సత్కార్యాలు అంటే మంచి పనులు, అంటే మనకు మంచిని నేర్పేవి. దైవ కార్యాలు అంటే ఈ సృష్టి మొత్తానికి ఆధారమైనటువంటి శక్తిని మనం ఆరాధిస్తూ, అర్చిస్తూ, నమ్ముతూ, అంటే ఈ సృష్టికి ఆధారం, నాకు ఆధారం ఒక శక్తి ఉందని నమ్ముతూ, ఆ నమ్మకానికి దైవము అని, ఆ శక్తిని దైవము అని పిలుచుకుంటూ దానిని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇవి దైవ కార్యాలు. అలాగే అంటే మంచి కార్యాలు, సత్కార్యాలు అన్నప్పుడు మంచి కార్యాలు, దైవ కార్యాలు. అలాగే మనం చేసేవన్నీ కూడా ఇంకా మంచిగా బ్రతకటం, జీవించటం, మనను మనం తెలుసుకుంటూ ప్రపంచంలో మంచిగా జీవించటం, ఇలా అనేక విధాలైనటువంటి విధానంలో దైవాన్ని అర్చించుకుంటూ వెళ్తూ ఉంటాం. మతాలైనా, మార్గాలైనా, ఎక్కడైనా, ఎవరైనా విధానం ఇదే, మొత్తం విధానం ఇదే. ఈ పుణ్యక్షేత్ర సందర్శనలు కానీ ఏదైనా చేయనండి మీరు. అది ఎందుకు అంటే ఫస్ట్ పాయింట్, ఈ సృష్టి మొత్తానికి ఆధారమైనటువంటి ఒక శక్తి ఉన్నది, ఆ శక్తినే దైవము అని పిలుచుకుంటున్నాం. ఆ శక్తిని నిరంతరం గుర్తుంచుకునేలాంటి మనం మనుషులం కాబట్టి, మనుషులుగా మనకు పంచేంద్రియాలు, ఒక శరీరం ఉంది కాబట్టి, మనకు తగ్గట్టుగా ఆ శక్తిని కూడా, ఆ దైవమును కూడా ఒక దేవుడుగా, ఒక దేవతగా, ఒక మానవ రూపం లేదా మనిషికి అర్థమయ్యేటువంటి విధానంలో తయారు చేసుకొని దానిని నిరంతరం గుర్తుంచుకునేలా చేసుకుంటూ ఉంటాం. అది అంటే అది పూజించడం కావచ్చు, అర్చించడం కావచ్చు, మీ మతానుసారం మీరు ఏం చేస్తే అది. మీ ఇంట్లో ఫోటోలు పెట్టుకోవడం కావచ్చు, లేదా ప్రార్థనాలయాలకు వెళ్ళటం కావచ్చు, ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా. అంటే దీని వెనకున్నది ఏంటి? ఇప్పుడు మన ఇంట్లో చిన్న దేవుడి ఫోటో ఉంది, ఊరుకుని ఒక్క నమస్కారం పెడతాం, ఏదో ఒకటి. అసలు మిగిలింది మన జీవితం చేయించుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఏదో ఒక మన దేవుడికి సంబంధించినటువంటి ఒక ఫోటో పెట్టుకున్నాం, చిన్నది అనుకోండి. ఎందుకది? ఈ సృష్టికి మొత్తానికి, నాకు మొత్తానికి ఆధారంగా ఒక శక్తి ఉన్నది అన్న భావనని నేను నమ్ముతున్నాను. ఆ ఉన్నది అన్న భావనను అస్థి అన్నారు. అస్థి అంటే సంస్కృతంలో ఉండుట. నేను దాన్ని నమ్ముతున్నాను. లేకపోతే ఇదంతా ఉండటానికి అవకాశం లేదు. ఎంత సృష్టి ఉంది అంటే ఎంత సృష్టికి ఆధారత ఉండాలిగా. దానంతట అది సృష్టి ఎలా పుట్టుకొస్తుందా? పుట్టుకొస్తుందైనా దానంతట అది రావడానికి, దానంతట అది వచ్చే శక్తి ఏదో ఒకటి ఉంది ఇక్కడ. కాబట్టి ఉన్నది అన్న స్థితికి కారణం. కనపడుతున్నవన్నీ కూడా ఉన్నవి అని మనకు తెలుస్తున్నవన్నీ కూడా ఉన్నది అన్న స్థితికి కారణం. ఆ స్థితిని నమ్ముతున్నాం. ఆ స్థితిని అస్థి అంటారంటే ఉన్నది. ఆ ఉన్నది అన్న స్థితిని నమ్ముతున్నప్పుడు నేను మనిషిగా నాకు నామరూపాలు అంటే పేర్లు, రూపాలు, దృశ్యాలు, శబ్దాలు, స్పర్శలు ఇలా అలవాటు నాకు. కాబట్టి
ఆ శక్తిని నేను, ఆ ఉన్నది అన్నటువంటి స్థితిని నేను ముందు శక్తిగా భావించుకున్నాను. ఉన్నది అన్న స్థితి ఏదో ఉందో ఆ స్థితిని శక్తిగా భావించుకుంటున్నాను. ఆ శక్తి నుంచి సృష్టి ఉద్భవిస్తున్నట్టుగా మేము భావన జరుగుతుంది. భావన అంటే నిజమే అది. అంటే సృష్టికి ఆధారమైన శక్తి ఉంది. శక్తి ఎలా ఉంది అంటే ఉన్నది అన్న స్థితిగా ఉన్నది. అంటే మొదలెక్కడైంది? ఉన్నది అన్న స్థితి. ఆ ఉన్నది అన్నది అస్థి, అంటే అస్తిత్వము ఉన్నది. ఒక చెట్టు అస్తిత్వము ఉన్నది, ఒక మనిషి అస్తిత్వము ఉన్నది, ఒక ప్రదేశము అస్తిత్వము ఉన్నది. ఏదైనా దాని అస్తిత్వము ఉన్నది అంటే అనేది ఉన్నది. ఆ అస్తిత్వమే స్థితి. అయితే ఇది మనం సహజంగా శరీర భావంలో వేరువేరుగా భావించుకుంటూ జీవించుకుంటూ ప్రయత్నించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. అలాగే జీవించాలి, అది తప్పు కాదు. అందరం అలా జీవించాల్సింది, ఇంకో దారి కూడా లేదు ఇక్కడ సృష్టిలో. ఇప్పుడు మనం జీవిస్తుందంతా కరెక్ట్ విధానమే. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఈ అస్థి అనే భావన ఉన్నది అన్న స్థితిగా కాక మనం మనిషిని మనిషి బాగా గుర్తిస్తాం, తేలిగ్గా గుర్తిస్తాం. అందుకని రూపాలు తయారు చేసుకున్నాం, నామాలు తయారు చేసుకున్నాం, పేర్లతో పిలుచుకుంటాం. చెట్లనే చెట్టు అందు మనిషి పెట్టిన పేరు, మనిషి పెట్టిన పేరు, జంతువు అని మనిషి పెట్టిన పేరు. పేర్లు లేకపోతే గుర్తించడం కుదరదు మనకి. ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళకి అర్థం అవదు. అంటే వ్యావహారికత నడవడం కోసం నామాలు, నిజంగా అక్కడ ఉన్నాయి రూపాలు. ఈ నామరూపాల జగత్తులో ఉన్నాం కనుక ఈ ఉన్నది అన్న స్థితిని, ఆ ఉన్నది అన్న స్థితికి ఆధారమైన శక్తిని మనం ఉన్నట్టుగా తయారు చేసుకున్నాం. అంటే మనకు అర్థమయ్యేట్టుగా. అవే మనం ఏర్పరచుకున్న దైవము, దేవుడు లేక దేవత. దానికి సంబంధించి మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ మొత్తం. అంటే వ్యవస్థ అంటే ఏంటి? ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఈ చెట్టు ఇలా ఉన్నది, దీనికి ఇన్ని కొమ్మలు ఉన్నవి, ఇన్ని కాయలు ఉన్నవి, ఇన్ని పువ్వులు ఉన్నవి, వీటి ఉపయోగం లేవి. ఈ కాయలు తినవచ్చును, ఈ పువ్వులు ఇలా వాడుకోవచ్చును, ఈ చెట్టు బెరడు ఇలా వాడుకోవచ్చును, ఈ చెట్టు ఆకులు ఇలా వాడుకోవచ్చును అని చెట్టు గూర్చినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానం ఏదుందో అది చెట్టు గూర్చిన జ్ఞానం. అలాగే మనం ఉన్నది అన్న స్థితి గూర్చినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానం, ఉన్నది అన్న స్థితికి కారణభూతమైన శక్తి ఏది ఉన్నదో ఆ శక్తి గూర్చిన సంపూర్ణ జ్ఞానం. ఆ శక్తి సృష్టిగా మనకి వ్యక్తీకరించబడి కనబడుతున్నది. సృష్టికి ఆధారంగా శక్తి ఉంది, ఆ శక్తి కనబడట్లేదు, సృష్టి కనబడుతున్నది. ఉన్నది అన్నది ఇప్పుడు సృష్టిగా కనబడుతున్నది. కాబట్టి సృష్టి గూర్చిన సంపూర్ణ విజ్ఞానం, ఆ శక్తి గూర్చిన సంపూర్ణ విజ్ఞానం, ఉన్నది అన్న స్థితిని గూర్చిన సంపూర్ణ విజ్ఞానం, ఇదంతా గ్రహిస్తున్న నా గూర్చిన సంపూర్ణ విజ్ఞానం. ఇలా నేను తెలుసుకునే ప్రయత్నం ఏం చేశానో, ఆ ప్రయత్నంలో నేను ఏర్పరుచుకున్న దేవుడు అనే విధానానికి ఎవరికి వారు ఏర్పరుచుకున్నటువంటి ఆ దేవుడు చుట్టూ ఉన్నటువంటి విజ్ఞానం ఏదన్నదో అది మతము. అదొక మతం. ఎవరికి అర్థమైన రీతిలో వాళ్ళ దానికి సంబంధించిన జ్ఞానాన్ని ఆ దేవుడి చుట్టూ పొందుపరుచుకున్నారు. ఒక చెట్టుకు సంబంధించిన సంపూర్ణ విజ్ఞానం గ్రహించినట్టుగా అది మతాలైంది. ఆ మతాలకి సంబంధించి ఎవరి విజ్ఞానాన్ని వాళ్ళు అనుసరించుకుంటూ ఆ జ్ఞానానికి అనేక పద్ధతులు ఏర్పరచుకున్నారు. అవి మొత్తంగా ఎందుకంటే మనను మించిన శక్తి ఉన్నది అనే విషయాన్ని మనం నమ్ముతున్నాం. దాన్ని మర్చిపోకుండా ఉండటానికి నిరంతరం ఆ నమ్మకంతో, ఆ భావంతో ఈ ప్రపంచంలో జీవించటానికి. అంటే మనను నడిపే శక్తి ఒకటి ఉన్నది అని, సృష్టి మొత్తానికి ఆధారమైన శక్తి ఒకటి ఉన్నది అని అన్నప్పుడు మనది ఒక పరిమిత జీవితము అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ పరిమిత జీవితం ఈ శరీరంతో ముడిపడి ఉంది. అది పరిమితంగా అలా జీవించాల్సింది, ఇంకో దారి లేదు. మనం జీవించే విధానం గురించి ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరమే లేదు. ఇదంతా కరెక్టే. అయితే దీనికి మూలం ఏంటి? మొత్తం సృష్టి నడకకి మూలం ఏంటి? సృష్టికి మూలం ఏంటి అన్నప్పుడు దాన్ని దేవుడు అని తెచ్చుకున్నాం. మనం ఉన్నది అన్న స్థితి, ఉన్నది అన్న స్థితికి ఆధారం శక్తి, శక్తి సృష్టి. అంటే సృష్టికి ఆధారం శక్తి, శక్తి కనపడలేదు, సృష్టి కనపడుతుంది. ఆ సృష్టి యొక్క నడకకు కదలికలకు మూలం ఏంటి అన్నప్పుడు శక్తి. అక్కడ ముందు నమ్మకం అనే దాంట్లో దేవుడి దగ్గర ఉన్నాం. ఆ దేవుడి దగ్గర ఉన్నప్పుడు ఎవరి మతానుసారం, ఎవరి మత విధానాల అనుసారం
వాళ్ళ ఆ మతాలు, ఆ మత ప్రవక్తలు కొన్ని క్షేత్రాలను, అంటే ఆ మతాలకు ఆధారమైనటువంటి మూల పురుషులు, అంటే ఈ మతం మొదలైంది ఇప్పుడు, ఈ మతం మొదలైనప్పుడు అది ఎక్కడ మొదలైందో ఆ మూల పురుషుడు యొక్క స్థానాన్ని పుణ్యస్థానంగా పెట్టుకున్నారు కొంతమంది. ఆ స్థలాలు పుణ్యక్షేత్రాలు. కొన్ని మతాలలో అనేక పుణ్యక్షేత్రాలు, పుణ్యస్థానాలు ఉన్నాయి. అలా అనేకం ఏర్పడినాయి, అలా రకరకాలుగా ఏర్పడినాయి. అలా ఏర్పడినటువంటి ఆ పుణ్యక్షేత్ర సందర్శనము, ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళటము, పుణ్య అన్నప్పుడు పవిత్రమైన, దైవీ సంబంధిత అని అర్థం. అంటే మనం మనిషిగా పరిమితంగా ఉన్నాగా, అందుకని క్షేత్రాన్ని కూడా పరిమితంగా, క్షేత్రం అంటే ప్రదేశము, క్షేత్రం అంటే ఏం లేదు, ప్రదేశము, దాన్ని కూడా పరిమితంగా తీసుకున్నాం. అంటే రూపాన్ని, ఒక అర్థమయ్యే పరిమిత దేవుడి రూపాన్ని తెచ్చుకున్నాం. మనకు అర్థమయ్యేటువంటి విధంగా దైవ రూపానికి సంబంధించినటువంటి మనిషి ఎలా అయితే అర్థం చేసుకుని ఆచరించడానికి వీలుగా పనులు చేస్తాడో అలా దైవ ప్రార్థనలు, దైవ పూజలు, దేవుడికి సంబంధించిన సాధనా విధానాలు పెట్టుకున్నాం. అంటే అన్ని మనిషికి కుదిరేలా, మనిషికి తెలిసేలా. మీరు గమనించి చూడండి, ఎక్కడైనా ఒక మతం కానీ, ఒక మార్గం కానీ, ఒక సాధనా విధానం కానీ, ఒక పద్ధతి కానీ, ఒక దేవుడు అనేటువంటిది కానీ, ఆధ్యాత్మికత కానీ ఏదైనా మానవ జాతిలోనే ఉంటుంది, మిగిలిన విశ్వంలో ఎక్కడ ఉండదు. జంతువులు 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పారు. ఏది దేవుడి గురించి మాట్లాడవు, ఒక మనిషే. చెట్టు, పుట్ట, చామ, గుట్ట, యూనివర్స్, విశ్వం ఏది దేవుడి గురించి మాట్లాడదు. ఎందుకనంటే దేవుడు మానవ సృష్టి, మతం మానవ సృష్టి, మిగిలిన వాటికి లేదు. మిగిలిన వాటికి అసలు ఆ చర్చే లేదు. ఎందుకనంటే అవి యథాతథంగా శక్తి అలా ఉందో అలా బతుకుతున్నాయి, నిర్ధారించిన విధంగా బతుకుతున్నాయి. మతం మానవ సృష్టి. ఆ సృష్టిలో మనిషి ఏర్పరుచుకున్నటువంటివి మత క్షేత్రాలు. ఇప్పుడు ప్రార్థనాలయం మన ఊరిలోనే, మన సందులోనే మనందరం కలిసి ఒక స్థలం ఎంపిక చేసుకొని మనందరం చందాలు వేసుకొని మన మతానికి సంబంధించిన ఒక ప్రార్థనాలయాన్ని నిర్మించుకున్నాం. ఎందుకు? మనందరం కలిపి ఆ నమ్మకాన్ని బలపరుచుకొని మనను మించినటువంటి ఒక దైవశక్తి ఉన్నది అనే భావాన్ని పెంపొందించుకోవటానికి. ఇప్పుడు ఏం చేసాం? మన ఇళ్ళన్నీ సాధారణమైనది, ప్రార్థనాలయం మనం ఆ దేవుడని మనం నిర్మించుకున్న ప్రార్థనాలయం పవిత్రమైంది. అది మన ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది, మన పక్కనే ఉంటుంది. ఆ ప్రార్థనాలయం నిర్మించడానికి ఉపయోగించినటువంటి ఇసుక, సిమెంటు మన ఇల్లు ఎలా కట్టామో అలాగే కట్టాం. ఆ ప్రార్థనాలయంలో పెట్టబడిన మన దైవ సంబంధిత, మన మత సంబంధిత విధానమో లేకపోతే ప్రతిమో, ఫోటోనో ఏదుందో అది కూడా మనం ఇక్కడ భౌతిక పదార్థాలతో తయారు చేసిందే. మొత్తం అంతా ఇక్కడ ఉన్నట్టుతో చేసింది భౌతికమే, కానీ భావనలో దానికి పవిత్రతనిచ్చాం. అది ప్రార్థనాలయాలు, పుణ్యక్షేత్రాలలో వచ్చినాయి. ఇవి పురాతనంగా, అనాదిగా, అంటే ఇప్పుడు మనం నిర్మించుకున్న మన ప్రార్థనాలయాలు అయితే మన కళ్ళ ముందు నిర్మించుకుని మనకు తెలుస్తాయి. వేల లక్షల కోట్ల సంవత్సరాల నుంచి సృష్టి నడక సాగుతూనే ఉన్నది. అసలు మానవుడు ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి భూమి మీద ఉన్నాడో తెలియదు. ఎంత వెనకకు వెళ్ళినా మానవ నాగరికత ఉన్నట్టు తెలుస్తూనే ఉంది. కాబట్టి ఆ పరిణామ క్రమంలో ఈ దేవుడు అనే ప్రాసెస్ పోని ఎక్కడి నుంచి పుట్టింది అంటే వేదాలు అని చెప్పారు. వేదములు అంటే ప్రపంచంలో ఉన్న మతాలన్నింటికీ వాటి ఆవిర్భావం ఎప్పుడు జరిగిందో ఉంది. దానికి మూల పురుషులు ఉన్నారు. చాలా మతాలు ఒక మూల పురుషుడిని ఆధారం చేసుకొని వచ్చినాయి. అంటే ఒక మనిషి భూమి మీద పుట్టి, ఇప్పుడు మనం ఎలా మాట్లాడుకుంటున్నాం అలా ఒక మనిషి భూమి మీద పుట్టి, ఆ పుట్టిన మనిషి అనేక విషయాలను, దైవీతత్వ విషయాలను బోధించినప్పుడు వారి పేరు మీద ఎన్ని వచ్చినాయి, అలా మనుషుల పేర్ల మీద వచ్చినాయి. అయితే వేదములు అన్నప్పుడు ఈ వేదములు ఫలానా మనిషి ద్వారా వచ్చినవని తెలియదు. అంటే అసలు మతములు ఏర్పడక ముందు, మార్గములు ఏర్పడక ముందు వేదములు అనేవి మానవ జాతిలో వచ్చినాయి. అంటే మానవ జాతిలో అసలు ఈ సృష్టి అంతా ఏంటి, విధానం ఏంటి, పద్ధతి ఏంటి, నేనేంటి, అసలు నేనెందుకు పుట్టాను, నేనెందుకు చనిపోతున్నాను, మొత్తం సృష్టి నడకేంటి అనే అన్వేషణ మొదటి నుంచే ఉంటుంది. ప్రతి మనిషిలో ఇవాళ మనకు ఎలా ఉందో అలాగే ప్రతి మనిషికి ఉంటుంది, అనాదిగా ఉంటుంది. కోట్ల సంవత్సరాల ముందు పుట్టిన మనిషికైనా ఇదే 2 చేతులు, ఇవే 2 కళ్ళు, ఇదే శరీర విధానం, పంచేంద్రియ తీరింది, మార్పు ఏమి లేదు. కాబట్టి ఆలోచన, భావాలు కూడా అలాగే ఉంటాయి. అలా వాళ్ళు ఆవిష్కరించుకున్నటువంటి సత్యాలను వాళ్ళ పేర్ల మీద కాకుండా, ఎవరి పేరు మీద కాకుండా, ఏ విధానము కాకుండా మానవ జాతి అంతా ఒక్కటే అన్నట్టుగా మనుషులకి
మొత్తం మానవ జాతికి మనుషులకి అర్థం అవ్వాల్సిన విషయములు ఇవి అని ఆ పేరు పెట్టారు. వేదములు అంటే తెలుసుకొనదగినవి అంతే. వేదములు అంటే తెలుసుకొనదగినవి. ఎవరో మనుషులందరూ తెలుసుకొనదగినవి. కాబట్టి ఇంకా అప్పటికి మతాలు పుట్ల. ప్రపంచంలో ఇప్పుడున్న ఎన్ని మతాలు అప్పటికి ఏర్పరచబడల. మనుషులందరూ తెలుసుకోదలసిన విషయాలని చెప్పుకుంటూ వచ్చేసారు. వాటిని ఎలా వీలైతే అలా నిక్షిప్తం చేసుకుంటూ వచ్చారు. అలా తరతరాలుగా తర్వాత తరాల వాళ్ళకి అందించుకుంటూ వచ్చారు. అవి వేదములంటే అంతే. ఆ తర్వాత వేదములలో వస్తున్నటువంటి తెలుసుకున్న జ్ఞానాన్ని తెలుసుకుంటూ సాగినటువంటి మనుషులు వాటిని వాళ్ళ వాళ్ళ భౌగోళిక పరిస్థితుల్లో, దేశకాల పరిస్థితుల్లో చెప్పడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వాళ్ళ పేర్ల మీద మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు వచ్చినాయి. అందులోంచి మళ్ళీ చెప్పాను, మనిషి మతిలోంచి పుట్టింది మతం. ఆ చెప్పబడినటువంటి వ్యక్తి యొక్క పేరు మీదో లేదా ఆయన్ని దైవాంశ సంభూతుడిగా భావించుకుని ఆ పేరు మీదో, అలా అన్ని మతాలలోనూ దైవావతార పురుషులు ఉంటారు. అది మతాల యొక్క నమ్మకం, విశ్వాసం. అయితే మొత్తం మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది మనుషులకు సంబంధించింది. 84 లక్షల జీవరాశుల్లో అనంత విశ్వంలో గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఏ వేటికి ఈ భావన ఉండదో అసలు ఏదికి సంబంధం లేదు. ఓన్లీ మనిషి భావన ఇది. ఎందుకంటే అది మనిషే తయారు చేసుకున్న భావన. అలా ఆ మహాత్ములు పుట్టిన స్థలాలు లేదా అనేక స్థల పురాణాలు అంటే వెనక నుంచే వస్తున్నాయి. ఎప్పుడు ఏ క్షేత్రం ఎప్పుడు ఆవిర్భవించిందో మనకు తెలియదు. కోటాను కోట్ల సంవత్సరాలు. అప్పుడు వేదములు తర్వాత ఈ వేదములన్నింటినీ ఒక విధానములో మనుషులు చదువుకోవడానికి వీలుగా, మనుషులకు అర్థం అవడానికి వీలుగా, అంటే అనేక లక్షల కోట్ల సంవత్సరాల నుంచి మనుషులు ఎవరికి వాళ్ళు అన్వేషించి చెప్పినటువంటి జ్ఞాన విషయములన్నీ అందరూ చెప్పుకుంటూ వచ్చారు అంతే. అవన్నీ వేదములు అయిపోయినాయి. ఇప్పుడు ఆ వేదముల్లో కలగాపులగంగా అన్ని రకాలు ఉన్నాయి. ఇలా కాదు, వేదములన్నింటినీ ఒక విధానములో వర్గీకరించి ఒక పేరు పెట్టి ఒక సంబంధమైన వేదముల అంటే ఒక సంబంధ విషయములన్నీ ఒక చోట, ఒక సంబంధ విషయములన్నీ ఒక చోట, అలా పెడదామని చెప్పి. ఇప్పుడు చూడండి, మన డాక్టర్లు ఉన్నారు. మామూలుగా ఎంబీబీఎస్ జనరల్ చేసిన డాక్టర్ అన్నిటికీ వైద్యం చేస్తాడు, జనరలైజ్డ్ డాక్టర్. అందులో స్పెషలైజేషన్ ఉంటుంది. హార్ట్ స్పెషలిస్ట్ ఉంటాడు, కళ్ళ స్పెషలిస్ట్ ఉంటాడు, కిడ్నీల స్పెషలిస్ట్ ఉంటాడు. అలా కొన్ని వందల రకాల స్పెషలిస్టులు ఉంటారు. వాళ్ళు ఆ విభాగంలో స్పెషలైజ్ చేశారు. ప్రత్యేకంగా మనకు గుండె జబ్బు అనుకోండి, హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఈ జనరల్ డాక్టర్ అక్కడికి వెళ్ళమని చెబుతాడు. అలా స్పెషలైజేషన్ వస్తుంది. అందుకని వేదాలలో జనరల్గా మొత్తంగా కలిసిపోయి కలగాబలంగా ఉన్న విషయాలన్నింటినీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విభాగంగా ఒక పక్కకి తెచ్చారు. ఇవన్నీ ఒక సమూహం, ఇవన్నీ ఒక సమూహం, ఇవన్నీ ఒక సమూహం, ఇవన్నీ ఒక సమూహం. నేర్చుకోవడానికి అనువుగా 4 విభాగాలు చేశారు. ఆ చేసిన ఆయన పేరు వేదవ్యాస మహర్షి. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అని పెట్టారు. ఒక్కొక్కటి ఏం చెబుతుందో దాని వివరాలన్నీ వాటిలో ఉంటాయి. అయితే వేదములంటే మళ్ళీ చెబుతున్నా, మానవ జాతి మతాలు ఏర్పరచుకోక ముందు నుంచి మానవ జాతిలో మానవులే మానవులకు చెప్పుకుంటూ తరతరాలుగా వచ్చినాయి. ఎవరు కూర్చొని ఒకసారి రాసేసినవి కాదు అవి. వాళ్ళు ఎవరో పేర్లు పెట్టుకోవాలా. ఎందుకని అసలు ఆ ధ్యాస లేదు. అప్పుడు సత్యావిష్కరణ జరిగింది, అది ఉన్నది ఉన్నట్టుగా పక్క వాళ్ళకి చెప్పారు. అందుకని పూర్వకాలంలో ఇప్పుడులాగా కరెంటులు లేవు, రికార్డింగ్ సిస్టంలు, సినిమాలు లేవు, ఏమీ లేవు. ఇవేం సెల్ ఫోన్లు ఇవేం కొనుక్కోలేదు. ఆ అడవిల్లోనే జంతువుల మధ్యనే మనుషులు ఒక పక్కన జాగ్రత్తగా జీవించారు. అక్కడే తపస్సులు చేసుకున్నారు, అక్కడే ఉన్నారు. ఇంత అసలు ఇన్ని రకాల వస్తువులకు అలవాటు పడలేదు. ఎంత ప్రపంచం నిర్మించబడలేదు. ప్రకృతితో సహజంగా కలిసిపోయి జీవించారు. ప్రకృతిలో దొరికేవాడితో వీలున్నంత సంతృప్తి జీవనాన్ని సాగించుకుంటూ వస్తున్నారు. అప్పటి నుంచి చెప్పబడినవి. అలా చెప్పబడుతూ తరతరాలుగా అందిస్తున్నప్పుడు మనిషే మనిషికి చెప్పాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీకు రికార్డ్ అవుతుంది. ఇది ఎవరైనా ఎక్కడైనా వినొచ్చు. అసలు నాతో మీకు పని లేదు. ఎందుకని శబ్దం వినబడితే చాలు, మీకు దాన్ని మీరు అర్థం చేసుకుంటారు. తెలుగు భాష వచ్చిన వాళ్ళందరికీ ఇది అర్థం అవుతుంది. సింపుల్ అంతే. అయితే ఇవన్నీ సౌకర్యాలు లేవు, కరెంటు లేవు, ఇలా రికార్డ్ చేయటం లేదు. అప్పుడు ఏం చేయాలి? మీరు మనిషే మనిషికి చెప్పాలి అంటే తెలిసిన మనిషి దగ్గరికి తెలియని మనిషి వెళ్ళి, అంటే జ్ఞానము తెలిసిన మనిషి దగ్గరికి వెళ్ళి జ్ఞానము తెలియని మనిషి అడగాలి. ఇప్పుడు తెలిసిన మనిషి
తనను అడిగిన వాడికి తెలియని వాడికి చెబుతూ ఉంటాడు. అందుకని అక్కడ మళ్ళీ పేర్లు వచ్చినాయి. వ్యక్తులకు వ్యక్తిగత పేర్లు ఉంటాయి. ఈ జ్ఞాన పరంపర, ఇలా దైవ పరంపర, భక్తి పరంపర అన్నప్పుడు పేర్లు మార్చారు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో, దైవీ మార్గంలో పేర్లు మార్చారు. ఇవి సపరేట్గా పెట్టారు. ఏంటి, ఈ జ్ఞానం మొత్తం తెలుసుకోవలసిన వాటిని ఏమన్నారు? వేదములు అన్నారు. అంటే తెలుసుకొనదగినవి. వేదములు అనే పదం సంస్కృత పదం, దాని తెలుగు అర్థం తెలుసుకొనదగినవి అంతే. ఎవరైనా తెలుసుకోవచ్చు, ఎవరికైనా నేర్పుతారు, ఎవరికైనా చెబుతారు. తరతరాలుగా అందించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అలా తెలుసుకొనదగిన వాటిని అందరూ తెలుసుకుంటున్నప్పుడు మనిషికి కథ చెప్పాలి. అందుకని చెప్పేవే ఆయన్ని గురువు అని, వినే ఆయన్ని శిష్యుడని పేరు పెట్టారు. పేరు లేకపోతే మనకు అసలు గుర్తించడం కుదరదుగా. చెట్టు పుట్ట చామ మనిషి అందరికీ ముందు నామములు ఉండాలి. ప్రథమ నామం, ఆ రూపానికి ఒక నామం ఉండాలి. అలా ఎక్కడ ఏ ప్రక్రియకైనా ఒక నామం ఉండాలి. ఇప్పుడు ఆధ్యాత్మికతలో గురువు శిష్యుడు అన్నారు. అదే స్కూల్లోకి వెళ్ళేటప్పుడు ఉపాధ్యాయుడు అన్నారు. ఉపాధ్యాయుడు అన్నప్పుడు ఆ పదంలోనే అర్థం ఉంటుంది. ఏంటంటే ఉప అంటే దగ్గరగా, ఆధ్యాయుడు ఉప ప్లస్ అధ్యాయుడు అంటే దగ్గరగా ఉండి అధ్యయనము చేయించేవాడు. అధ్యయనము అంటే చదివించటం. మనతో పాటు ఆయన కూడా చదువుతూ మన చేత చదివింపజేస్తాడు. అంటే అదే సబ్జెక్టు మీద ఆయన ఉంటాడు, మనం ఉంటాం, అధ్యయనం జరుగుతూ ఉంటుంది, చదివింపజేస్తాడు. అందుకని దగ్గరగా ఉండి చదివింపజేస్తాడు కనుక ఉపాధ్యాయుడు అంతే. అవన్నీ పదాల్లోనే అర్థాలు ఉంటాయి. అలా గురువు శిష్యుడు అన్నప్పుడు గురువు అంటే జ్ఞానము తెలిసిన వ్యక్తి, అజ్ఞానమును పోగొట్టే వ్యక్తి అని పెట్టారు. అలా మనుషులకు చెప్పాలి కనుక గురు శిష్య పరంపర వచ్చింది అనాదిగా. అయితే అప్పుడు రాయబడిన గ్రంథాలు కనుక ఇవన్నీ గురువుని దైవంతో సమానంగా చూడమన్నారు. ఎందుకని? గురువు ఎవరి గురించి చెబుతున్నాడు? దైవం గురించి చెబుతున్నాడు. ఈ మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు ఏర్పడింది ఎందుకని? ఆ దైవత్వాన్ని, అంటే సృష్టికి ఆధారభూతమైన, నాకు ఆధారభూతమైన శక్తి ఏంటి అంటే ఉన్నది అన్న ఒక స్థితి. ఆ స్థితి ఎలా ఉంది? శక్తి వలె ఉన్నది. శక్తి స్థితిగా ఉన్నది. అక్కడ నాకు తెలియట్లేదు, నాకు సృష్టిగా మాత్రమే తెలుస్తుంది అంటే నాకు తెలిసేలా శక్తి స్థితిని నేనే ఒక ఆకృతిగా తయారు చేసుకున్న దైవంగా, దేవుడుగా. దాని గూర్చిన వివరాలు చెబుతూ ఇది మనం తయారు చేసుకున్నది అని చెబుతూ ముందు అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో కొద్దిగా తీసుకెళ్తూ ఆ దేవుణ్ణి అంటింపజేస్తూ, దేవుడు నిజం కాదు, దైవశక్తి నిజం, ఆ శక్తి నిజం, స్థితి నిజం. అక్కడ వరకు నేను తీసుకెళ్ళాలి అంటే మనిషిగా ముందు నీకు అర్థం కాదు కాబట్టి మనిషి లాంటి రూపాన్ని, మనిషి లాంటి నామాన్ని, మనిషి చేయగలిగినటువంటి క్రియాత్మకమైన చర్యలతో, దైవీ క్రియలు, భక్తి క్రియలు, ఆరాధనా క్రియలు, అర్చనా క్రియలు, ప్రార్థనా క్రియలు ఏవైనా అలా ఆ వైపు నడిపించే ప్రయత్నం చేశారు. అది మనిషే చేస్తున్నాడు, చెబుతున్నాడు. ఆ చెబుతున్న ఆయనకి అది స్థితి అని తెలుసు, అది శక్తి అని తెలుసు, అది రూపం కాదని తెలుసు. కానీ మామూలుడికి అలా అర్థం కాదు. అందుకని గురువు దగ్గర చేరి జాగ్రత్తగా వాళ్ళ స్థాయిని బట్టి కొద్దిగా అందరూ తెలుసుకోవాలి. కాబట్టి ఆయన చెబుతుంది ఆ దైవీ తత్వాన్ని. కాబట్టి అది స్థితి అయినప్పుడు, ఆ శక్తి స్థితి అయినప్పుడు చెబుతున్న వ్యక్తి ఆ శక్తి స్థితిని పొందినవాడే గనుక, అంటే అనంత ఆత్మశక్తి ఎరుకను పొందినవాడే గనుక, ఆ స్థితిని అనుభవించిన వాడు గనుక, అది అనుభవించలేని వాడు చెప్పలేడు గనుక. అందుకని అందరు గురువులు కాదు, ఆత్మానుభవం పొందిన గురువులు మాత్రమే గురువులు. అది గుర్తుంచుకోవాలి. మిగిలిన గురువులు, ఇంతకు ముందు ఉన్న ఎన్ని రకాల గురువులు అంటే 8 మంది గురువులు ఉంటారని చెప్పాం. పరమ గురువు ఆత్మానుభవం పొందినవాడు, కారణ గురువు ఆత్మానుభవం పొందిన జీవన్ముక్తుడు. ఇంకా అక్కడి నుంచి మామూలు గురువులు ఉంటారు, సూచక గురువు, బోధక గురువు, ఇలా గురువులు 8 రకాలుగా ఉంటారు. అందులో నిషిద్ధ గురువు ఒకడు, అంటే తప్పుడు పనులన్నీ చేస్తూ మనతో చేయిస్తూ ఉంటాడు. అబద్ధం, అసత్యం, మోసం, కుట్ర, పక్కోని లాక్కొచ్చే, ఎదురోని లాక్కొచ్చే అని ఇటువంటిది ఎక్కడున్నా నిషిద్ధ గురువు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఇలా గురువులు అనేక రకాలుగా ఉంటారని అప్పుడే చెప్పారు. ఎందుకంటే మానవ బుద్ధిని బట్టి. కాబట్టి శక్తి స్థితిని తెలిసిన వాళ్ళు గురువులు ఇద్దరే, కారణ గురువు, పరమ గురువు. వీళ్ళిద్దరికీ ఆ శక్తి స్థితి తెలుసు. అటువంటి గురువులను ఆశ్రయించినప్పుడు వాళ్ళు ఆ దైవత్వ స్థితిని ఆల్రెడీ పొందే ఉన్నారు కనుక గురువు దైవ సమానము అని చెప్పారు. అయితే మనకి సృష్టి కనపడుతుంది కనుక అసలు సృష్టికి, మనిషికి ఒక
అంటే కార్యకారణ సంబంధం ఉంది. ఇక్కడ ఆకలేస్తుంది కనుక ఆహారం తింటున్నాను, ఆహారం తినాలి కనుక సంపాదిస్తున్నాను, సంపాదించాలి కనుక పనులు చేస్తున్నాను, వృత్తి వ్యాపార ఉద్యోగాలు పనులు చేస్తున్నాను. ఇలా కార్యకారణ సంబంధం ఉంది ఇక్కడ. అలాగే అసలు ఈ సృష్టికి కారణం ఏంటి అని సామాన్య స్థితిలో మనిషికి అర్థం అవ్వాలి అన్నప్పుడు ఈ సృష్టికి కారణము దైవశక్తే, కానీ ఆ దైవశక్తిని విభజించారు. ముందు పుట్టుకకు కారణము బ్రహ్మ అన్నారు. అంటే అర్థం అవడానికి చెప్పారు అంతే, బ్రహ్మ. అలాగే ఇప్పుడు పుట్టం అయిపోయింది, మరి స్థితి జీవించి ఉంటారు ఇక్కడ, అన్ని దొరుకుతావు అవి పొందుతా వెళ్ళాలిగా. వండుటకు కారణము విష్ణువు అన్నారు, ఓ రూపం ఇచ్చారు. అంటే ముందు రూపాల ద్వారా నడిపిస్తే తప్ప శక్తి దాకా తీసుకెళ్ళలేమని. తర్వాత మనిషి మరణించిపోతున్నాడు. అలా మరణించటం కానీ లేదా అసలు మనిషి యొక్క అంతిమత్వం ఏంటి అనేటువంటి స్థితి, అసలు ఈ శక్తి ఏంటంటే మనిషిని చనిపోయి ఏమైపోతాడు, ఎక్కడికి వెళ్ళిపోతాడు, పుట్టక ముందు ఎక్కడ ఉన్నాడు, పుట్టి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు, లయం. ఆ అనంతత్వ ఆత్మస్థితిలో లయమైపోయే స్థితి, దాన్ని శివుడు అన్నారు. శివపరమాత్మను ఒక ఆకృతి ఇచ్చారు. ఆ ఆకృతికి విశేషాలు ఇచ్చారు, దాని గురించినటువంటి సంపూర్ణ జ్ఞానం తయారు చేశారు. మళ్ళీ ఈ జ్ఞానం అంతా శక్తినే చూపిస్తుంది, ఏకశక్తినే. కానీ మనిషికి అలా ఒకేసారి చెబితే అర్థం కాదు కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని అలా సూచించారు, అలా సూచనగా తయారు చేశారు. ఇలా తర్వాత ఏమైంది, కాలాంతరంలో ఈ వేదములు వింటూ తెలుసుకుంటూ గురు శిష్య పరంపరంగా నేర్చుకుంటూ వచ్చిన వాళ్ళు వాటికి వెళ్ళి నేర్చుకున్న వాళ్ళు అనేకం జోడించటం మొదలుపెట్టారు. ఇప్పుడు వేదవ్యాస మహర్షి ఏం చేశారు చెప్పుకున్నాం, ఏమని, వేదములన్నింటినీ 4 విభాగాలుగా పెట్టారు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదములని. ప్రాపంచిక తీరుతెన్నులు, ప్రపంచంలో అప్పటి వరకు జరుగుతున్న మార్పులు, వచ్చిన మార్పులు, ఇవన్నింటినీ కూడా ఈ దైవీ సంబంధ విషయాలను, ఆధ్యాత్మిక విషయాలను, భక్తి మార్గ విషయాలను ఆయన 18 పురాణములుగా రచించారు. 18 పురాణాలు రచించారు ఆయనకి తెలిసిన జ్ఞానం అంతా. అంటే ఆ పురాణములు అన్నప్పుడు కాలము కంటిన్యూటీగా ఉండదు, ఎప్పుడెప్పుడుదో ఉండొచ్చు. అలా తనగా ఆ సీక్వెన్సులు తీసుకుంటూ వచ్చారు. 18 రకాల పురాణాలు రచించారు. ఆ తర్వాత ఇతిహాసములు వచ్చినాయి. వేదవ్యాస మహర్షి రచించిన ఇతిహాసము మహాభారతము. తర్వాత వాల్మీకి మహర్షి ఇతిహాసములు రచించారు. తర్వాత ఈ వేదాలు చదువుకుంటూ వేదాలను తెలియజేస్తూ ప్రజలకు అందిస్తున్నటువంటి అనేక మంది మహర్షులు, మహాత్ములు, ఋషులు, ఈ మార్గంలో సాగినటువంటి తపస్సంపన్నులు ఇన్ని వేదాలను, ఇంత వేదాంతాన్ని సామాన్య మనిషి తెలుసుకోవడం కష్టమైపోతుంది. వాళ్ళు ఆ తత్వాన్ని పొందలేకపోతున్నారు, వాళ్ళ జీవితకాలం సరిపోదు ఇదంతా నేర్చుకోవాలంటే అని దీన్ని సారం చెబితే సరిపోతుంది అని వేదాంతము, అంటే వేదముల యొక్క అంత్యము, సారం ఏంటి అని ఉపనిషత్తులు రచించారు. అనేక మంది ఋషులు, మహర్షులు వేద సారాన్ని తమ అనుభవంతో, వారు చేసిన తపస్సుతో, వారు పొందిన జ్ఞానంతో ఉపనిషత్తులుగా ఇచ్చారు. ఉప అంటే దగ్గరగా, ఉపనిషత్తులు అంటే మనకు దగ్గరగా ఉండి మనకు అర్థమయ్యేలా, మనకు అర్థమయ్యే భాషలో మనం దాన్ని అర్థం చేసుకునే విధంగా తత్వసారాన్ని పిండిచ్చేశారు. అంటే ఇప్పుడు వేదాలంటే జీవితకాలం మొత్తం నేర్చుకోవాలి. ఒక స్వరం ఉంటుంది, ఒక విధానం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలాగే నీకు మోక్షం సరిపోద్ది కదా, ఇది ఎంతోమంది చెప్పిన ఈ వేదాలు. కాబట్టి నువ్వు మోక్షానికి నీకు సరిపోయినంత చదువుకో చాలు, సరిపోద్ది. ఎందుకని మొత్తంగా నీకు కావాల్సింది ఆ శక్తి ఏంటి, మూలం ఏంటి తెలియటమే, అది నువ్వని తెలియటమే. అందుకని ఉపనిషత్తులు రచించారు. అలా సాగుతున్న పరంపరలో మధ్యలో ఇవన్నీ తెలుసుకుంటూ అనేక మంది ఈ విషయాలను అనేక దేశకాల పరిస్థితుల్లో, భౌగోళిక పరిస్థితుల్లో అనేక మంది అనేక చోట్ల వ్యాప్తి చేయటం మొదలుపెట్టి అక్కడది మతాలుగా చీలిపోయింది. ఇలా సాగుతున్నటువంటి ఇందులో కూడా అనేక శాఖోపశాఖలు వచ్చినాయి. అంటే బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు అన్నప్పుడు చెప్పటానికి విడదీసినటువంటి శక్తి తత్వాన్ని, ఒరిజినల్గా ముగ్గురు లేరు అసలు ఎవరు అక్కడ. పుట్టుక అనేది ఒకటి ఉంది, ఉండటం అనేది ఒకటి ఉంది, అంతమైపోవటం అనేది ఒకటి ఉంది. ఈ 3 దశలకు సూచనగా చెప్పినటువంటి ఈ తత్వం ఏమైంది అంటే, పుట్టుకకు తత్వం అనేది పుట్టడం వచ్చేసాం కాబట్టి ఉండటం
లయించటం, మోక్షం అనేటువంటిది రెండు వచ్చినాయి. అక్కడ శైవ వైష్ణవ భేదాలు వచ్చినాయి, మళ్ళీ అందులో తగాదాలు వచ్చినాయి. ఇదంతా ఎలా వచ్చిందంటే అర్థమయ్యి అర్థం కాని స్థితిలో వెళుతున్న మనుషులతో వచ్చిన ప్రాబ్లం ఇది. కానీ మొత్తంగా ఇది చివరి వరకు ప్రయాణిస్తేనే అర్థమయ్యే విషయం ఇది. మొత్తంగా చివరి వరకు ప్రయాణించడం అంటే ఏంటి? నీకు అర్థం అవ్వటం కోసం దేవుడుగా, మతంగా, మార్గంగా, విధానంగా, సాధనంగా, పద్ధతిగా మనుషులే తయారు చేశారు నీ ముందు పూర్వీకులైనటువంటి పెద్దలు. కారణం ఏంటంటే నువ్వు చిన్నపిల్లడు, నీకు అర్థం అవ్వట్లేదు, చిన్నపిల్లలకి చెప్పే స్థాయి నుంచి చెప్పుకుంటూ వద్దాం, మాకు అది అర్థమైంది అని. అయితే ఈ చిన్నపిల్లల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు శక్తితత్వం వరకు పూర్తిగా చదువుకోకుండా ఈ చెప్పబడుతున్న విషయాన్ని మధ్యలోనే పెట్టుకొని మాకంతా అర్థమైపోయిందని శైవ వైష్ణవ ఇలా రకరకాల భేదాలు పెట్టుకున్నారు. ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, ఇలా అనేక తెగలు ఇంకా పూర్వకాలంలో ఇంకా బోల్డ్ ఉన్నాయి. దీనికి అంతటికీ కారణం ఏంటంటే మొత్తం పూర్తి చదువు చదవకపోవటం, చివరి దాకా వెళ్ళకపోవడం, శక్తి స్థితి వరకు చేరకపోవడం, తనను తాను తెలుసుకోకపోవడం. ఒక మాటలో చెప్పాలంటే బాహ్యంలోనే జరుగుతున్నాడు. బాహ్యంలో చూపించిన మతంతో, బాహ్యంలో చూపించిన దేవుడితో, బాహ్యంలో చూపించిన ఆచార సాంప్రదాయాలతో, బాహ్యంలో చూపించినటువంటి ప్రార్థనా విధానాలతో, బాహ్యంలో చూపించినటువంటి క్రతువులు తంతులతో, బాహ్యంలో నిర్మించుకునే ప్రార్థనాలయాలతో, బాహ్యంలో ఉంచుకున్నటువంటి బాహ్య దేవుణ్ణి బాహ్య నామరూపాలతో నిజమని నమ్మి సంపూర్ణమైన శక్తి స్థితి వరకు, అంతరంగం వరకు లోపలికి రాకుండా బాహ్యంలోనే ఉండి నా కుటుంబం గొప్ప, నా కుమారుడు గొప్ప, నా కుమార్తె గొప్ప, నా భార్య గొప్ప, నా భర్త గొప్ప, నా తల్లిదండ్రులు గొప్ప, నా వాళ్ళ కోసమే నేనని ఎలా ఒక సహజ ప్రవృత్తిలో స్వార్థంతో జీవిస్తామో అలా మతం, మార్గం, దేవుడు అలా ఏర్పాటు చేసేసుకొని సంపూర్ణతను తెలుసుకోకుండా సగంలో ఆగిపోయిన విధానం ఇది. ఇక అక్కడి నుంచి ఎంతోమంది వచ్చారు, రకరకాలు వచ్చారు. చార్వాకులు అంటారు, గాణాబచ్చులు అంటారు. వెనక్కి వెళ్తే అబ్బో 100,000 ఉన్నాయి, ఇప్పుడు కూడా 100,000 ఉన్నాయి. కానీ పేర్లు మారినాయి. దీనికి కారణం ఏంటంటే పూర్ణత్వంగా వెనక దాకా వెళ్ళకపోవటం, సంపూర్ణంగా వెనక్కి వెళ్ళకపోవటం. అయితే చెబుతున్న విధానంలో తప్పుందా, మతాల్లో తప్పుందా, మార్గాల్లో తప్పుందా, విధానాల్లో తప్పుందా, ప్రార్థనాలయాల్లో తప్పుందా అంటూ లేనే లేదు. మన సందులో మనందరం కలిసి నిర్మించుకున్న మన ఇంటి పక్కన ఉన్న ఓ ప్రార్థనాలయం మన భావనాలయం. మన భావనలో పవిత్రతను పెంచుకోవటానికి సామాన్య మానవ దృష్టిని పోగొట్టుకొని దైవ దృష్టిని మనం ఆపాదించుకుని ఆ దైవ దృష్టిలో, ఆ పవిత్రతలో ఆ శక్తి యొక్క స్థితిని భావన చేసుకుని ఆ స్థితిని పొందటానికి, అనుసంధానం చేసుకోవటానికి నిత్య జీవితంలో మనం ఏర్పరుచుకుంది ప్రార్థనాలయం. ప్రార్థనాలయాల కోసం కొట్టుకోకూడదు. ప్రార్థనాలయాల యొక్క ఆవశ్యకత ఏంటో తెలుసుకొని అది ఎందుకు పెట్టుకున్నామో తెలుసుకొని దాన్ని నిత్య జీవితంలో రోజు మన జీవితంలో ఆ భావనని అనుసంధానం చేసుకుంటూ మనతో మనం కలుపుకుంటూ మన యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకునే వరకు వెళ్ళాలి. అలా ఏర్పరచబడినటువంటి విధానాలలో నీ నిజస్వరూపాన్ని నీకు తెలియజెప్పేటువంటివి ఈ ప్రదేశాలు, ప్రార్థనాలయాలు. ఎక్కడున్నా, ఏ మతంలో ఉన్నా, ఎక్కడైనా ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రార్థనాలయాలు వాళ్ళ మతానుసారం అత్యున్నతమైనటువంటి పుణ్యక్షేత్రాలు కొన్ని వచ్చినాయి. ఎందుకని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి మానవ జాతి నడకొచ్చింది. అప్పుడు వెనక జరిగినవి మనకు తెలీదు. అలా మానవ జాతి నుంచి ఆవిర్భవించుకుంటూ వచ్చినటువంటి భగవంతుడు, దైవీతత్వము అనేక శాఖోపశాఖలుగా చీలిపోయి అనేక చోట్ల అనేక రకాలుగా దైవస్థలాలు, పుణ్యక్షేత్రాలుగా తయారైనాయి. ఇప్పుడు మన సందులో ఉన్నటువంటి మనం నిర్మించుకున్నటువంటి ప్రార్థనాలయం కూడా పుణ్యక్షేత్రమే, మర్చిపోకండి. ఇలా అనాదిగా వస్తున్న పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇప్పుడు 20,000, 30,000, లక్ష సంవత్సరాలు వెనకాల ఎక్కడి నుంచో సాగుతూ వస్తున్నాయి, మనకు తెలియదు ఇప్పుడు. అలా ఆయా క్షేత్రాలలో అవి నిర్మించుకున్నప్పుడు వాటి యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజేసుకుంటూ వచ్చారు. అలా కొన్ని సహజ పుణ్యక్షేత్రాలు అలా తయారవుతూ వచ్చినాయి. అలా భగవత్తత్వం అనేక క్షేత్రాలలో అనేక చోట్ల విష్ణుదేవుని తత్వం, శివదేవుని తత్వం ఇలా చెప్పుకుంటూ రాబడింది. మరి బ్రహ్మదేవునికి ఎందుకండి ఒక తత్వం చెప్పబడలేదు అంటే బ్రహ్మ పుట్టుకకు కారణము. పుట్టుకు కారణాన్ని మనం ఏం చేస్తాం? పుట్టుకు కారణం మనం పుట్టక ముందు, అది పుట్టేసినాక ఇంకా అవసరం లేదు. అందుకే బ్రహ్మకు దేవాలయాలు అవసరం లేదు. ఇప్పుడు పుట్టేసినాక ఇంకా మనం చేసేది ఏముంది? పుట్టుకుని ఆపలేంగా మనమేమి. ఇప్పుడు
పుట్టుకను ఆపాలంటే ఎక్కడ కుదురుద్ది అంటే లయంలో కుదురుతుంది. మోక్షానికి వెళ్తే పుట్టుక అయిపోద్ది. కాబట్టి పుట్టుకకు కారణమైన శక్తికి అయిపోయింది. కాబట్టి ఆ శక్తితో ఇప్పుడు పని లేదు. ఉండటానికి కారణమైన శక్తి విష్ణు శక్తి, లయమునకు కారణమైన శక్తి శివశక్తి. పుట్టుకకు కారణమైన శక్తి బ్రహ్మ అని అన్నారు, కానీ ఇప్పుడు దాన్ని నువ్వు తెలుసుకున్న చేసేదేం లేదు. అందుకని బ్రహ్మదేవునికి ఆలయాలు ఉండవు, అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే విష్ణుతత్వాన్ని తెలుసుకోవాలి. విష్ణువు అంటే సర్వవ్యాపి. ఓకే, ఇప్పుడు మరి మరణిస్తే ఏంటి, ఏం జరుగుతుంది? నువ్వు శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతావు, భవిష్యత్తు నీకు తెలుసు కదా, జాతస్య మరణం ధ్రువం అని. అదేంటి, లయస్థితిని తెలుసుకోవాలి. లయకారకుడు శివుడు. నువ్వు విష్ణు స్థితిని తెలుసుకున్నా, లయకారకుడైన శివస్థితిని తెలుసుకున్నా నీకు ఆ శక్తి స్థితి తెలుస్తుంది. ఆటోమేటిక్గా బ్రహ్మస్థితి కూడా తెలిసిపోతుంది. శక్తి ఏకమే. నీకు చెప్పడం కోసం 3 విభాగాలు చేశారు, ఇంకా 33 కోట్ల విభాగాలు చేశారు. అక్కడి నుంచి ఇంకా అనేక విభాగాలుగా మతాలు, మార్గాలు, పద్ధతులు ఏర్పడుతూ వచ్చిన ఈ కాలంలో ఏది తప్పు కాదు, ఏది ఒప్పు కాదు. అది మానవుడికి శక్తి స్థితిని తెలియజేయడానికి ఏర్పరచబడినటువంటి ఒక విధానం. ఆ విధానంలో ఆయా పుణ్యక్షేత్ర సందర్శనాలు, ఆ పుణ్యక్షేత్ర దర్శనాలు, ఆయా దైవ దర్శనాలు. లేకపోతే మన సందులో కూడా గుడి ఎందుకు కట్టుకుంటాం మనం? మన సందులో ఒక చర్చ్ ఎందుకు కట్టుకుంటాం? మన సందులో మసీదు ఎందుకు కట్టుకుంటాం? మన సందులో ఏ మాత్రమైనా ఒక ప్రార్థనాలయం ఎందుకు కట్టుకుంటాం? మన ఇళ్ల పక్కనే ఉంది అది. కానీ మన ఇంటిలో ఉన్నట్టు ఆ ప్రార్థనాలయాలకు వెళ్ళినప్పుడు ఉండం. శుచి, శుభ్రత, పవిత్రత అన్ని పాటిస్తాం అక్కడ. మన ఇంట్లో మన ఇష్టం వచ్చినట్టు ఉంటాం. అలా కొన్ని పుణ్యక్షేత్రాలు తయారు చేయబడి, ఆ పుణ్యక్షేత్రము అంటేనే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు కాశీలో మరణిస్తే మోక్షం వస్తుంది అని చెబుతారు పెద్దలు. దాని తత్వం ఏంటి అని అడిగారు. ఇప్పుడు కాశీలో మరణించాలి అంటే నువ్వు కాశీలో ఉండాలి. ఇప్పుడు కాశీలో వెళ్ళి నేను ఉండిపోవాలి, ఆ పుణ్యక్షేత్రంలో నేను ఉండిపోవాలని ఎవరు అనుకుంటారు? అత్యంత దైవభక్తి కలిగినటువంటి ప్రాపంచిక విషయాలను ఇంకా నాకు అక్కర్లేదని వదిలేసినటువంటి వ్యక్తి అక్కడ ఉండటం కుదురుతుంది. అప్పుడు వారి మరణం అక్కడ జరుగుతుంది. అంత ఇంట్రెస్ట్ అక్కడ ఉన్నారంటే అర్థం ఏంటి? వాళ్ళు వాళ్ళ భక్తితత్వాన్ని, శక్తితత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం లేని వాళ్ళు అసలు అక్కడికి వెళ్ళరు, కామన్గా అక్కడికి వెళ్ళరు. ఇంకా స్థల పురాణాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, అవన్నీ చదువుకుంటే అర్థమవుతుంది. కానీ అక్కడ తత్వం ఏంటి అసలు మనం చెప్పుకోదలిచిన ఆత్మజ్ఞాన పరంగా ఇందులో ఉన్న మూలతత్వం ఏంటి? ఇక్కడే కదా ఎక్కడైనా మీరు అడిగింది ఇది. కానీ ఎక్కడైనా అక్కడికి వెళ్ళి కాశీలో ఉండి మరణించారు అంటే అర్థం ఏంటి? నేను మరణించే వరకు ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అంటే ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళిపోయాను నేను. అంటే ఇప్పుడు కాశీ ఏంటి? అనంత ఆత్మశక్తే కాశీ. కాశీలో ఉన్న దేవుడు ఎవరు? శివభగవానుడు. అనంత ఆత్మశక్తికి సంబంధించినటువంటి తత్వమే శివతత్వం. కాబట్టి నేను ఇప్పుడు ఆ క్షేత్రాన్ని, ఆ కాశీ అనే క్షేత్రాన్ని ఆధారంగా చేసుకొని, ఆ శివభగవానుడు అనేటువంటి నామ రూపాదులను ఆధారంగా చేసుకొని, ఆయనకి సంబంధించినటువంటి అర్చన, పూజ మొదలాదిగా ఏదుంటే అది ఆ సాధనా విధానాలను ఆధారంగా చేసుకొని నేను ఇంకా లోతుగా వెళ్ళి మొత్తం ఆ శివత్వాన్ని తెలుసుకుంటాను. అది శక్తి అని తెలుసుకుంటాను. అది శక్తి అని తెలిసినప్పుడు ఆ తెలుసుకునే ప్రాసెస్లో ఆ శక్తి నా ప్రాణశక్తి అని ఆత్మజ్ఞాన చదువులోకి, ఆధ్యాత్మిక చదువులోకి వెళ్ళిపోతాను. అప్పటి వరకు అది భక్తి చదువు, మత చదువు, దైవ చదువు, మార్గ చదువు అవుతుంది. దాంట్లోంచి నేను ఎప్పుడైతే శక్తి చదువులోకి వెళ్ళిపోయానో ఆ శక్తిలో నేను ఉన్నాను, మొత్తం సృష్టి ఉంది. కాబట్టి అది ఆధ్యాత్మిక చదువు అయిపోద్ది, నా స్వీయ చదువు అయిపోద్ది, నా ఆత్మజ్ఞానం చదువు అయిపోద్ది. ఆ చదువు చదువుకుంటూ ఆ శివత్వాన్ని, ఆ శక్తిని, ఆ ఉన్న స్థితిని, సృష్టికి మూలాధారణమైనటువంటి శక్తిని నేను కాశీ అనే పుణ్యక్షేత్రం ద్వారా, నేను ఆ కాశీలో ఉన్న శివభగవానుడు అనేటువంటి నామం, రూపం ద్వారా శక్తితత్వాన్ని తెలుసుకున్నాను కనుక, అక్కడే ఉండి ఆ ప్రయత్నం చేసి సాధనలు చేసుకున్నాను కనుక, మనం ఎక్కడున్న సాధన మన ఇంట్లో చేసుకున్నా, ఎక్కడ చేసుకున్న సాధన అయితే చేయాలిగా, నాలోకి నేను వెళ్ళాలిగా. నేను అక్కడుండి చేసుకున్నాను కనుక నేను దానిని నమ్మి ఆ పవిత్రత కోసం అక్కడికి వెళ్ళి సామాన్య జీవితాన్ని నుంచి నేను ఆ పవిత్ర క్షేత్రంలో కూర్చొని నాలాంటి సాధకులే, నాలాంటి భక్తులే, నాలాంటి వాళ్లే ఉండేటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి ప్రాపంచిక విషయములు లేని ఆ ప్రదేశంలో కూర్చొని నా మనస్సుని చలించనివ్వకుండా
ఆ శివతత్వాన్ని నాలోనే, ఆ కాశీ క్షేత్రతత్వాన్ని నాలోనే నేను గ్రహించి శక్తి స్థితిగా తెలుసుకున్నాను కనుక, అలా తెలుసుకొని నా శరీరాన్ని అక్కడ వదులుతాను కనుక, అక్కడ ఉండిపోతాను కనుక కాశీలో మరణిస్తే మోక్షము. అయితే ఈ తత్వం సంపూర్ణంగా వెళ్ళనంత వరకు మనకు ఆధారం ఆ శివుడే, ఆ శివత్వమే, ఆ కాశీ క్షేత్రమే. కానీ జరిగేది, ఆఖరిలో జరిగేది ఏంటంటే ఇదే ఆత్మజ్ఞానం, ఆత్మతత్వం. ఎందుకంటే శివుడు మనకు ఆకృతిలో కనపడుతున్న, ఆకారంలో ఏర్పాటు చేయబడిన ఒక ప్రదేశము, ఒక క్షేత్రము అక్కడ ఉన్న మొత్తం ఆ క్షేత్రమునకు, ప్రదేశమునకు, ఆ శివ నామధేయమునకు, ఆ శివ రూపమునకు ఆధారము, మొత్తము సర్వస్వము ఈ శివశక్తి ఏంటంటే శక్తి స్వరూపము. సృష్టికి మూలమైనది ఏదుందో అదే, ఆ మూలమైనటువంటిదే ఆత్మశక్తి, మనలో ఉన్న ప్రాణశక్తి, అదే విశ్వశక్తి, అదే ప్రకృతి శక్తి. ఇక దాని ఆధారంగా మన అక్కడికి చేరటానికి అనేక రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. ఆ విధానాలన్నీ ప్రాపంచికంలో వచ్చినాయి, దాన్ని అనుసరిస్తూ నడుస్తున్నారు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలో వాళ్ళు అర్థం చేసుకుంటారు. అది సంపూర్ణంగా అర్థం చేసుకోలేని చోట నడకలో మార్గ మధ్యంలో, అంటే ఇప్పుడు నర్సరీలో జాయిన్ అయిన పిల్లోడు ఏదో ఒక స్టేజ్లో ఒక ప్రొఫెసర్ అయ్యే వరకు చదువుకోవాలి, ఒక ఉద్యోగం వచ్చే వరకు చదువుకోవాలి, ధన సంపాదనకు వచ్చే వరకు చదువుకోవాలి. ఏ డిగ్రీనో, ఏ బీటెక్కో, ఇంజనీరింగో, ఏ డాక్టరో ఏదో అయితే తప్ప ధన సంపాదనకు వెళ్ళలేడు. అది చదువు యొక్క లక్ష్యం. ఇప్పుడు ఏం చేశాడు? సంపూర్ణంగా చదవలేదు, ధన సంపాదన వరకు చదవలేదు, మధ్యలో 8వ తరగతి 9వ తరగతి వరకు చదివాడు, అదే 10th వరకు చదివాడు, ఇంటర్మీడియట్లో పోగొట్టుకున్నాడు, సంపూర్ణంగా చదవలేదు. ఇప్పుడు ఏం చేస్తాడు? అడ్డదారులు తొక్కి ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకని? సంపూర్ణంగా చదువుకొని అందులో మెరిట్ తెచ్చుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేయగలిగిన నైపుణ్యం వచ్చిన వాళ్ళు ధన సంపాదన చేసుకుంటున్నారు. నిపుణత సాధించలేక సగంలోనే చదువు ఆపేశాడు, సగంలోనే చదువుని డెంకిలు కొట్టించాడు, ఆ సగం చదువునే పొట్టుకాలాడుతున్నాడు, పూర్తిగా చదవలేదు. అప్పుడు ఏం చేస్తాడు? అడ్డదారులలో ధన సంపాదనకి వెళ్తాడు. అలా పూర్తి ఆత్మజ్ఞాన చదువు వరకు, శక్తి స్థితి వరకు రాకుండా ఆ సగం సగం దేవుళ్ళని, సగం సగం మతాలని, సగం సగం ఆకారాలని, సగం సగం రూపాలని పట్టుకు సాగిన వాళ్ళు మత తగాదాలు, జాతి తగాదాలు, అంటే మత తగాదాలు, దైవ తగాదాలు, గురు తగాదాలు, విభేదాలు, విరోధాలు, మాదే గొప్ప మాదే గొప్ప అనే స్థితులకు వచ్చారు. వీళ్ళంతా ఏమి చదువుకోనోడు అడ్డదారుల్లో, చదువుని అశ్రద్ధ చేసినోడు, చదువుకోనోడు అర్ధదారుల్లో ధన సంపాదనకు ఎలా వెళ్తాడో, సంపూర్ణమైనటువంటి దైవము అనేది సంపూర్ణమైనటువంటి శక్తి స్థితి, అది అనంత ఆత్మశక్తి, అది ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు, అది నాలోనే ఉన్న ప్రాణశక్తి అనేటువంటి చివరి దాకా చదవనటువంటి వ్యక్తి, ఆధ్యాత్మిక చదువు చదవనటువంటి వ్యక్తి, దైవత్వాన్ని చివరి వరకు తెలుసుకోనటువంటి వ్యక్తులు ఎవరున్నారో వీళ్ళందరి వలన అది విభేదాలుగా అనేకంగా అయిపోయి దేవుళ్ళు గొప్ప వచ్చింది, మతాలు గొప్ప వచ్చింది, మార్గాలు గొప్ప వచ్చింది, అందులో మహిమలు, మాయలు, అద్భుతాలు సృష్టింపబడ్డాయి. అవి సృష్టించుకొని ఘర్షణలు పడుతున్నారు, అంతే. అంతే తప్ప అది ఎందుకు చెప్పబడింది అంటే, ఇక్కడ కాశీ అనే కాదు, కాశీ అనేది ఇక్కడ ఈ విధానంలో చెప్పబడింది. ఇంకొక పట్టుకోళ్ళు వాళ్ళ క్షేత్రాన్ని నమ్ముతారు, అక్కడ పుణ్యం వస్తుంది, అక్కడ మోక్షం వస్తుంది అని నమ్ముతారు. ఎవరికి వాళ్ళు అలా నమ్ముతారు. అలా నమ్ముతారు కాబట్టి మన సందులో కూడా మనం అనేక ప్రార్థనాలయాలు నిర్మించుకున్నాం. ఎవరికి సంబంధించిన వాళ్ళు నిర్మించుకున్నారు, ఎవరు ప్రార్థనాలయానికి వాళ్ళు వెళ్తున్నారు, ఎవరి నమ్మకాలను వాళ్ళు బలపరుచుకుంటున్నారు, సాగుతున్నారు. కానీ పూర్తి చదువు చదవనప్పుడు, సగం చదువులోనే ఉన్నప్పుడు విభేదత్వం వస్తుంది. అందుకని పూర్తి చదువు దాకా వెళితే కాశీలో మోక్షం వస్తుంది అనేది అక్షర సత్యం. అది ఎక్కడైనా వస్తుంది. అసలు నువ్వు ఎక్కడ ఉంటే అదే కాశీ అయిపోద్ది. ఎందుకని కాశీ అనేది శక్తి, అనంతాత్మశక్తి. ఆ కాశీలో ఉన్న శివభగవానుడు అనంతాత్మశక్తి స్వరూపం. అనంతాత్మశక్తి స్వరూపానికి మనం ఏర్పరిచినటువంటి పేరు కాశీక్షేత్రము. అందులో కొలువున్న దైవానికి మనం పెట్టుకున్న నామ రూపము శివరూపము, నామము శివుడు, కాశీ విశ్వేశ్వరుడు అని పిలుస్తారు. అలా ఎక్కడికక్కడ ఎవరికాళ్ళు అనేకంగా ఏర్పాటు చేసుకున్నారు. అనేకం తప్పు కాదు, పూర్తిగా చదవకపోవడం తప్పు. మరి పూర్తిగా చదవకపోయినా పర్వాలేదు,
సగం చదివిన దాంతో మిడిమిడి జ్ఞానంతో మొత్తం మాదే కరెక్ట్ అని ఇతరులతో విభేదించడం తప్ప ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చదువు సంస్కారాన్ని నేర్పుతుంది. భౌతికమైన ఆధ్యాత్మికమైన సంస్కారవంతంగా చదువుకున్న వాళ్ళు అసలు విరోధం సృష్టిస్తారా, విభేదం సృష్టిస్తారా, ఇంకో దాన్ని విమర్శిస్తారా, ఇంకోటి తప్పు అంటారా, నాదే రైట్ అంటారా, ఆలోచించండి. సంస్కారహీనత, నాదే కరెక్ట్ ఇంకొకళ్ళు తప్పు అని చెప్పడం, అసలు బేసిక్ సంస్కారంలోనే హీనత అది. నాదే రైటు, మిగిలిన నా అంత గొప్పే కాదు, కొంత తప్పు కూడా కాదు, నా అంత గొప్పే కాదు, నా చాలా గొప్పదే అన్న కూడా బేసిక్ సంస్కారం లేదు అక్కడ. ఇంకా అది కాకుండా అసలు ఇతర దేవుళ్ళని తిట్టడం, గ్రంథాలను తిట్టడం, మతాలను తిట్టడం, మార్గాలను తిట్టడం, అసలు అవన్నీ తప్పని చెప్పడం, మా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పడం, ఇదంతా కూడా చదువు లేని అంటే విద్య లేని వాడు వింత పశువు అన్న ప్రవర్తనకి కారణం. కానీ పాపం తెలియని వాళ్ళు ఇవన్నీ పట్టుకుని నమ్ముతూ ఉంటారు. అందుకని సంపూర్ణ చదువుకు నువ్వు ఎక్కడ దాకా వెళ్తావో ఆ సంపూర్ణమైనటువంటి శక్తి స్థితే కాశీ స్థితి. అదే కాశీ, అదే పరమశివ స్థానం. ఆ శక్తి స్థానమే శివస్థానం, ఆ శక్తే శివుడు. స్థానం వేరు, శక్తి వేరు కదా. అందుకే ఉన్నది అన్న స్థితి శక్తి స్థితి. ఉన్నది అన్నది సర్వత్రా ఉన్నది, అది లేనిదే లేదు, లేని చోటే లేదు. దాన్ని తెలుసుకోవటమే ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు. అయితే ఆ ప్రయత్నం అందరం చేస్తామా అంటే మానవ నైజానికి అనుగుణంగా మానవ బుద్ధులు గుణాలు ఎలా ఉంటాయని మనకు తెలియజేయటానికి మహాత్ములు దేవుళ్లతోనే మనకు కథలు చెప్పారు. పురాణాలు, ఇతిహాసాలు అవన్నీ అవే. అంటే దేవుళ్ళ యొక్క భావనతోనే మనల్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. దైవీతత్వంలోంచి మన శక్తితత్వం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మానవ గుణములు ఎలా ఉంటాయంటే గుణములు, స్వభావములు, నామరూపాదులు ఉన్నప్పుడు గుణస్వభావములు ఉంటాయి. అవి ఎలా ఉంటాయో తెలియజేశారు. ఒకప్పుడు విష్ణు భగవానునికి బ్రహ్మకి ఎవరు గొప్ప అనేటువంటి సందేహం వచ్చింది. నువ్వు గొప్ప, నేను గొప్ప అనేటువంటి పోటీ వచ్చింది. బ్రహ్మ పుట్టుకకు కారణం నేనే కనుక నేనే గొప్ప అన్నాడు. అబ్బాయి పుట్టించినా సరే ఇక్కడ అందరూ ఉండటానికి కారణం నేనే కనుక నేనే గొప్ప అన్నారు. సరే ఎవరు గొప్ప తెలుసుకుందాం, నడువ ఇద్దరు ఎలా ఏంటి అనుకున్నారు. అనుకోగానే వాళ్ళ ముందు ఒక అగ్ని స్తంభం ప్రత్యక్షమైంది. ఒక స్తంభం, పెద్ద స్తంభం, శివలింగాకృతి ఎలా ఉంటుందో అలాంటి స్తంభం ఉంది అక్కడ. అంటే శక్తి స్తంభం అనుకోండి. ఆ స్తంభం నుంచి మాటలు వచ్చినాయి. మీ ఇద్దరిలో ఎవరు గొప్ప అనేది తెలియాలి అంటే ఒకరు నా మూలానికి వెళ్ళి మూలం చూసిరండి, అంటే నా కింద భాగానికి వెళ్ళి నా మూలం చూసిరండి. ఒకరు నా పై భాగానికి వెళ్ళి నా అంతం చూసిరండి, అంటే నా చివరి చూసిరండి. ఎవరు ముందు తిరిగి వస్తారో వాళ్ళు గొప్ప అని. అంటే సరే అయితే అని విష్ణువు మూలానికి వెళ్ళాడు, ఆయన మూలం తెలుసుకుంటాను అని. ఆ స్తంభం, ఆ స్తంభం అంటే శివుడు, శివలింగం, దాన్నే శివుడు అంటారు. ఇది శివకథల్లో వస్తుంది. అలా మూలానికి విష్ణుమూర్తి వెళ్ళాడు. పైకి వెళ్ళి చూసి వస్తాను నేనని బ్రహ్మగారు వెళ్ళాడు. అలా ఎంత దూరం వెళ్ళినా అనంతంగా ఉంది. అనంతంగా శివలింగం ఉంది, అనంతంగా విశ్వం ఉంది. ఆ స్తంభం అలా అనంతంగా పైకి ఉంటానే ఉంది. శక్తి స్తంభం అది. స్తంభాకృతులు అంటే శివలింగాకృతిలో ఉందని. బ్రహ్మగారికి ఒక మొగలి పువ్వు కిందకొస్తూ కనపడిందండి. బ్రహ్మగారు దాన్ని చూశారు. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నారు. నేను ఇదిగో ఈ స్తంభం, ఈ శివుడి పైన పైభాగంలో నుంచి రాలిపడ్డాను, వస్తున్నాను. అయితే ఎంత ఎత్తులో ఎప్పుడు రాలిపడ్డాను తెలియదు నాకు. ఎప్పుడు రాలిపడ్డాను ఏంటో తెలియదు. అనంత యుగాల నుంచి ప్రయాణించుకుంటూ వస్తూనే ఉన్నాను అని చెప్పింది ఆ మొగలి పువ్వు. వారిని అనుకున్నాను. సరే ఇంకో ఆవు వస్తుంది, ఆవును కూడా ఆవు కూడా అదే చెప్పింది. నేను ఆ పైభాగం నుంచి వస్తున్నాను, కానీ ఎప్పటి నుంచి వస్తున్నాను, ఎంతకాలం నుంచి వస్తున్నానో తెలియదు, కానీ అనంతంగా వస్తానే ఉన్నాను. ఎంత వచ్చినా కిందకి రావట్లేదు ఇంకా. అప్పుడు బ్రహ్మగారు అన్నాడు, మాకు ఇలా వాదన జరిగింది, విష్ణువు గొప్ప నేను గొప్ప అని. మీరు నాకు కొంచెం సాక్ష్యం చెప్పండి, నేను ఆ పైభాగం చూశానని. ఎందుకంటే మీరు అక్కడి నుంచే వస్తున్నారు కదా, మన ముగ్గురం కలిసి వచ్చామని చెప్పండి. అప్పుడు నేనే గొప్ప అనేటువంటిది నిరూపించబడుతుంది అని. సరే అన్నాడు.
సరే వచ్చారు. విష్ణువు ఎంత దూరం వెళ్ళినా అనంతంగా ఉంది, తెలియట్లే. ఆయన తిరిగి వచ్చాడు. సరే విష్ణువు వచ్చాడు, బ్రహ్మ వచ్చాడు. వస్తే బ్రహ్మగారు చెప్పాడు, అయ్యా నేను పైభాగాన్ని చూసి వచ్చాను, సాక్ష్యం ఈ మొగలి పువ్వు, ఈ ఆవు అని. విష్ణువు నేను చూడలేదు, నేను ఉన్నదొన్నట్టు చెబుతున్నాను, ఎందుకు నేను చూడలేదు, నాకు మూలం తెలియలేదు, అది అనంతంగా ఎంత వెళ్ళినా మూలం ఉంది అన్నాడు. సాక్ష్యాలుగా చెబుతున్నటువంటి ఈ సాక్షుల్ని ఆ స్తంభ రూపంలో ఉన్నటువంటి శక్తి, శివశక్తి అడిగింది, ఏంటి అతను చూశాడా అని. మొగలు పువ్వు చూశాడు అని బ్రహ్మగారు. ఆవుని అడిగాడు. ఆవు తలతో అవునని ఊపుతూ తోకతో కాదు అని ఊపింది. లేదు, తలతో ఆయన అడిగాడు కాబట్టి తలతో నిజమంది, చూశాడంది. తోకతో లేదు, అబద్ధమో, అతను చూడలేదు, అతను చెప్పమన్నాడని నేను చెప్తున్నాను అంది. వెంటనే ఆ శివశక్తి బ్రహ్మను శపించటం జరిగింది. అంటే తప్పు చేసిన వాళ్ళకి కర్మ ఫలితం ఉంటుందని శాపం అంటే ఏం లేదు, మనం చేసిన కర్మ ఫలితం. నువ్వు అబద్ధం చెప్పావు కనుక నువ్వు ఎంత దేవుడు అయినా ఏమైనా, ఏ శక్తి అయినా, నువ్వు పుట్టుకు కారణమైన శక్తి అయినా అసత్యాన్ని ఎవరో పాటించకూడదు. కాబట్టి అసత్యానికి పూజలు లేవు, అధర్మానికి పూజలు లేవు, ఇది నువ్వు పూజనీయం కాదు, కాబట్టి నిన్నెవరో అనుసరించరు అని బ్రహ్మం చెప్పారు. అంటే ఇది పురాణ కథ ప్రకారం. అలాగే అసత్యానికి సహకరించేవు కనుక మొగలు పువ్వు, అసత్యానికి సహకరించే వాళ్ళకు కూడా పూజార్హత లేదు. అంటే గౌరవింపబడకూడదు. పూజార్హత అంటే ఏంటి, ఎవరు ఆచరించకూడదు, ఈ భవిష్యత్తులో నిషేధింపబడినవి అంతే. కాబట్టి మొగలు పువ్వు పనికిరాదు దైవ పూజకని. అలాగే ఆవు ముఖంతో అబద్ధం చెప్పినా తోకతో నిజం చెప్పింది కనుక ఆవు పవిత్రమైందే. కాకపోతే ఆవుకు ముందు స్థానం కంటే వెనక స్థానం చాలా పవిత్రమైంది అని చెప్పారు. ఇది పురాణం. ఇందులో మన యొక్క మానసిక స్థితిని, తత్వాన్ని తీసుకోవాలి. ఆద్యంతములు లేనటువంటి సృష్టి శక్తి ఇది, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఆ స్తంభం అంటే ఏంటి, పైకి వెళ్ళటం కిందకి వెళ్ళటం అంటే ఏంటి, పైన కింద అనేది మనిషికి తెలుసు. దాన్ని అనంతము అన్నారు మహాత్ములు. అనంతము ఆకాశతత్వము. పైన లేదు, కింద లేదు, పక్కన లేదు, కుడివైపు లేదు, ఎడం వైపు లేదు. కానీ మనకి జీవిస్తున్నప్పుడు మనిషికి ఎడం పక్క, కుడి పక్క, పైన కింద తెలుసు. జీవన విధానం అలాగే ఉంటుంది. అందుకనే ఆ విధానంలో రచించబడిన తాత్విక గ్రంథాలు మన జ్ఞాన బోధ. ఇందులో ఏంటి, మానవ ప్రవృత్తి, మానవ నైజం ఎలా ఉంటుందంటే ధర్మ అధర్మాలుగా ఉంటుంది. అంతే, రెండు రకాలుగానే ఉంటుంది, మంచి చెడులుగా. మంచి నిజాన్ని చెబుతుంది. విష్ణుమూర్తి వచ్చి నాకు తెలియదు, నేను చూడలేకపోయానని చెప్పాడు. ఉన్న నిజం ఉన్నట్టు చెప్పారు ఆయన. కాబట్టి నువ్వు పూజనీయుడివి, ధర్మము పూజనీయత కలిగి ఉంటుంది అని చెప్పారు. అందుకని ఎప్పుడు నువ్వు పూజనీయుడివే. ధర్మము ఎప్పుడు ఆచరింపదగింది, ప్రజల్లో ఉండాలి. పూజనీయం అంటే ఏంటి, ప్రజలందరూ ఆచరిస్తూ ఉండాలి దాన్ని. కాబట్టి అది పూజనీయత, ఆరాధనీయత, అర్చనీయత, మననీయత కలిగి ఉంటుంది. అందుకని ప్రజల్లోకి వెళ్ళాలి. అది పూజనీయత అంటే అది. చెడు ప్రజల్లోకి వెళ్ళకూడదు. కాబట్టి బ్రహ్మగారు అబద్ధం చెప్పాడు కనుక వెళ్ళకూడదు. అబద్ధానికి సహకరించినా నిజమే చెప్పింది కనుక గోవు ఉండొచ్చు, పూజార్హత పొందొచ్చు. అంటే నువ్వు అబద్ధం నుంచి సత్యానికి మారిపోతావు. అసత్యము నుంచి సత్యానికి మారే వాళ్ళందరూ పూజార్హతలోకి రావచ్చు అని గోవు మధ్యమ స్థితిని చెప్పింది. చెడుకు అసలు అర్హతే లేదు అనేది బ్రహ్మగారి ద్వారా అసలు దేవాలయాల నిర్మాణమే ఉండదు అనేది నిరూపించబడింది. అలాగే మొగలు పువ్వు అసలు అర్చనీయము కాదు, దాన్ని తీసి అవతల పారేయండి అని చెప్పారు. ఇక్కడ అది తాత్వికంగా మనకు అన్వయించుకోవాలంటే చెడు అనేది చేయకూడదు, నిలబడదు, ఉండదు, అది అశాశ్వతము, నువ్వు అసలు చేయొద్దు అని చెప్పారు. అలాగే చెడ్డవాళ్ళకి సహకరించొద్దు మొగలు పువ్వులాగా అని చెప్పారు. ఒకవేళ చెడ్డవాళ్ళకి తప్పనిసరి బలవంతపు పరిస్థితుల్లో, అంటే ఎదుటివాడి బెదిరింపులకు కానీ, ఎదుటివాడి భయానికి కానీ నువ్వు లోబడిపోయి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళ ముందు నటించిన తర్వాత అయినా సత్యం చెప్పమని చెప్పారు. ఆవు అది మధ్యమ స్థితి కాదు. ఎప్పుడు విష్ణుమూర్తిలాగా నీకు చక్కగా నేను అందులోనే ఉంటాను అంటే తప్పనిసరి క్రిటికల్ పరిస్థితులు మనుషులకు వస్తూ ఉంటాయి. కొన్ని మధ్యమ స్థితిలో మనం చెప్పాల్సి వస్తూ ఉంటుంది. అదే ఆవు స్థితి, గోవు స్థితి. మనకంటే బలవంతుడు ఉన్నప్పుడు ఏం చేస్తాం అక్కడ అదేదో పెద్ద వీరోచితంగా ఇప్పుడు నిజం చెబుతాన్ని ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదు.
తాత్కాలికంగా అలా చెప్పినా లౌక్యంగా వ్యవహరించు, జీవితంలో ప్రపంచంలో లౌక్యంగా వ్యవహరించాలి, సత్యాన్ని గెలిపించాలి అని చెప్పారు. అందుకని ఆవు లౌక్యం, మనలో ఉన్న లౌక్యతకి సత్యం వైపే మొగ్గు చూపాలనే దానికి ఆవు సూచన. సంపూర్ణ మంచిలో ఉండాలనడానికి విష్ణుమూర్తి సూచన. అసలు చెడు వైపే వెళ్ళకూడదు అనడానికి బ్రహ్మగారు, చెడు వాళ్ళని సమర్థించకూడదు అనడానికి మొగలి పువ్వు సూచన. అలాగే సృష్టి అనంతమైనది. విష్ణువు బ్రహ్మే తెలుసుకోలేకపోతే నువ్వేం తెలుసుకుంటావురా దాన్ని నాయన. అందులో లీనమైపో, అనంతత్వాన్ని అర్థం చేసుకో. అది శక్తి అంతే, జస్ట్ అది శక్తి. అదొక స్థితి, ఉన్నది అన్న స్థితి. ఆ స్థితిని పట్టుకోవాలంటే అది నీలోనే ఎరుకుగా ఉన్నది. నీ శరీర స్థితి కాదు, అది నశించిపోద్ది. నీ మనోస్థితి కాదు, అది శరీర నశింపుతో పోద్ది. నీ ఎరుక స్థితి, నేను ఉన్నాను అన్న భావన కలుగుతుంది చూడు, ఆ భావనను పట్టుకు, అది ఎరుక, అది ఎగ్జిస్టెన్స్. ఆ భావనలో నిశ్చలంగా ఉండిపో. శరీరంలా ఉన్నాను, మనిషిలా ఉన్నాను, పురుషుల్లా ఉన్నాను, స్త్రీలా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, దుఃఖంగా ఉన్నానని ఉన్నాను అన్న స్థితికి అనేకం తగిలించని, ఏమీ లేని నిశ్చల స్థితిలో ఉండి ఏం తగిలించకుండా ఉండడం అలవాటు చేసుకో. అదే సాధన. ఉన్నాను అన్న స్థితికి ఏం తగిలించినా అది ఇంకోటి అయిపోద్ది. అది శరీర స్థితి, అది మనోస్థితి. శరీర స్థితిలో నేను మనిషిలా ఉన్నానంటే ఉన్నాను అన్న స్థితికి మనిషిని తగిలిచ్చావు, కాబట్టి శరీరం నేను అనుకొని జీవిస్తున్నావు. ఇప్పుడు ఉన్నాను అన్న స్థితికి అనేక ఊహలు తగిలిచ్చావు, కల్పనలు తగిలిచ్చావు, అది నీ మనోస్థితి. కాబట్టి ఆ మనసుతో, ఊహలతో, కల్పలతో, భయాలు, సుఖాలు, దుఃఖాలు కావాలని పరుగులు పెడతా ఉంటావు. ఉన్నాను అన్న స్థితిగా ఉండు, దానికి ఊహలు తగిలించుకు, శరీరాన్ని తగిలించుకు. అదే నువ్వు చేయవలసిన ఆధ్యాత్మిక సాధన. ఆ స్థితిలో ఉండు, అదే ఎరుక, ఎగ్జిస్టెన్స్. ఆ ఎగ్జిస్టెన్స్కి ఆది అంతము ఉండదు. ఆద్యంతములు ఎవరూ కనుక్కోలేరు. ఎప్పటికీ సృష్టి యొక్క సంపూర్ణమైనటువంటి, అంటే ఆద్యంతములు తెలియటం అనేది అసంభవము. ఎందుకని అది మౌన స్థితి, అది నిశ్శబ్ద స్థితి, అది నిశ్చల స్థితి. వస్తువు అయితే ఆద్యంతములు కనుక్కోవచ్చు, పదార్థం అయితే ఆద్యంతములు కనుక్కోవచ్చు. అసలు అది పదార్థము కాదు, వస్తువు కాదు, జస్ట్ ఎరుక అంతే. నిశ్చల స్థితి. నిశ్చల స్థితికి ఆద్యంతములు ఏముంటాయి కనుక్కోవడానికి? అందుకని ఆ ప్రయత్నమే వృధా ప్రయత్నం అని చెప్పారు. కాదు, అవి కూడా మేము తెలిసేసుకున్నాం అంటే ఇప్పుడు మన దగ్గర బోల్డ్ మంది తయారైపోయారు. మోక్షం గురించి ఉపన్యాసాలు చెప్పేస్తారు. మోక్షం అనేది నిశ్చల స్థితి. మేము మోక్షం పొందేసామంటారు, మేము జీవన్ముక్తులు అంటారు, మాకు అన్ని వచ్చి అంటారు, మహిమలు అంటారు, మాయలు అంటారు. వీళ్ళందరూ బ్రహ్మగారి టైపు. దానికి సాక్ష్యాలు తెచ్చుకుంటారు. మొగల భూమిని, గోవుని సాక్ష్యం తెచ్చుకున్నట్టుగా అద్భుతాలు, మహిమలని సభలు పెట్టి సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. మళ్ళీ ఈ మహిమలు, మాయలు ప్రకటించే వాళ్ళకి సాక్ష్యాలు వాళ్ళు పక్కన మొగల పువ్వులు అన్నట్టు. ఇటువంటి సమాజంలో జరుగుతాయి, ఇవన్నీ ఉంటాయి. నువ్వు విష్ణువు వలె స్వచ్ఛంగా ఉండు, ఇలాంటివి జరుగుతాయని అనాదిగా వేల సంవత్సరాల వెనకాలే మనకి దైవాల ద్వారానే, దైవ పురాణ కథల ద్వారానే మనకి సత్యాన్ని అందించారు. నాయన మానవ జాతి లక్షణాలు ఇలాగే ఉంటాయని. కాబట్టి ఆ తత్వాన్ని తెలుసుకోవాలి మనం. అది తాత్వికత అంటే, తత్వం అది. అలాగే మానవ బుద్ధుల్ని చెప్పడానికి అనేక కథలు చెప్పారు. ఇప్పుడు భస్మాసురుడు అనేటువంటి రాక్షసుడు శివభగవానుడు కోసం తపస్సు చేశాడు. జాగ్రత్తగా ఆలోచించండి. శివుడు వచ్చి ప్రత్యక్షమయ్యాడు. వాడు ఏం కోరాడు? నేను ఎవడు చేయని నెత్తి మీద చేయి పెడితే వాడు నాశనం అయిపోవాలని కోరాడు. బూడిద అయిపోవాలి అంటే చచ్చిపోవాలండి, బూడిద కుప్ప అయిపోవాలన్నాడు. అంటే కొంతమంది ఈర్ష్యాళువులు, అసూయ పొరులు, ద్వేష పొరులు ఉంటారు ప్రపంచంలో. వాళ్ళకి ఏమి లేదు, ఎదుటోడు నాశనమే వాళ్ళకి సంతోషం, ఎదుటోడు దుఃఖపడటమే వాళ్ళకి సంతోషం, ఎదుటోడు బాధపడటమే వాళ్ళకి సంతోషం, సర్వంగా ఎదుటోడు నాశనం అయిపోతుంది వాళ్ళకి సంతోషం. అదొక రాక్షస మనస్తత్వం. అందుకే వాళ్ళని రాక్షసులు అన్నారు. కానీ వాళ్ళు కూడా దైవ మార్గాల్లో ఉంటారు, నటిస్తారు. వాళ్ళు కూడా దైవంతో సాగుతున్నట్టు కనపడతారు, ఉత్తముల్లాగా కనపడతారు. ఉత్తమత్వపు ముసుగేసుకొని ప్రజలందరినీ సర్వనాశనం చేస్తుంటారు, బూడిద కుప్పలే. అంటే వాళ్ళతో వెళ్తే బూడిదే జీవితం, సర్వనాశనమే, పొందేదేమి ఉండదు. అటువంటి వాళ్ళు కూడా ఉంటారు నాయన అనడానికి భస్మాసురుడు శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు వచ్చి ప్రత్యక్షమై వరాలు ఇచ్చారన్నప్పుడు ఏం వరం ఇచ్చారు? శివభగవానుడు ఇచ్చినటువంటి వరం ఏంటి? భస్మాసురుడు కోరినటువంటి వరం. ఎవరినెత్తని చేపెడితే వాళ్ళు బూడిదైపోతారు. అయిపోయింది.
వాడు వెంటనే ఎలా అన్నాడు తెలిసి ఎలా అంటాడో, ఇక్కడ మానవ మనస్తత్వం కోసమే ఇది, అంతే తప్ప దేవుళ్ళ అమాయకులను దైవశక్తిని తక్కువ చేయడానికి కాదు. అందులో తాత్వికతను అర్థం చేసుకోండి. మనకి చెప్పడానికి చేసిన ప్రయత్నం అనేక రకాలుగా తత్వాన్ని మనకి చెప్పడానికి ప్రయత్నించారు మన బుద్ధులు, మన గుణాలు. అక్కడ వాడు వరం పొందిన భస్మాసురుడు ఏమడిగాడు తెలుసా శివుణ్ణి, అయ్యా నువ్వు ఇచ్చిన వరం నెరవేరుద్దో లేదో నాకెట తెలుస్తుంది, ఒక నిమిషం నుంచుంటే నేనెత్తినే చేయబెడతాను, నువ్వు బూడిద కుప్ప అయిపోతే అప్పుడు అది నిజం అన్నాడు. అంటే ఎవరు వరం ఇచ్చాడో వాణ్ణే చంపేయాలనుకుంటున్నాడు. మీరు ఆలోచించండి. అంటే అన్నం పెట్టిన వాళ్ళని మోసం చేయటం అంటారు చూడండి, నమ్మిన వాళ్ళని మోసం చేయటం అంటారు చూడండి, ఇదే అది. అలా ఉంటారు. తండ్రులను మోసం చేసే కొడుకులు ఉన్నారు, కొడుకులను మోసం చేసే తండ్రులు ఉన్నారు. అన్ని బంధాలలో అన్ని రకాల మోసాలు ఉన్నాయి. మోసాలు ఏంటి, చంపేసుకుంటున్నారు. అదే వాడు, అది మానవ ప్రవృత్తి అలా ఉంటుందని చెప్పారు. వాళ్ళు కూడా దైవ మార్గాల్లో కనపడతారు, నమ్మబాకండి అని. ఇదంతా దైవత్వంలో ఎందుకు చెప్పారు, ఇటువంటి వ్యధవలందరూ దైవత్వాల్లో జారతారు, వచ్చి నమ్మకండి అని. దేవుడికే ఆడు నెత్తిని చేయబెడతానంటున్నాడు. అంటే దేవుడి పేరు మీద మోసాలు, దేవుడిని గుళ్ళో లింగాలని మింగేసే బాపతలు వీళ్ళు. లేదా అవి మనకెందుకు చెబుతారు, అందులో తాత్వికతను తీసుకోవాలి. అప్పుడు ఏమైంది, శివభగవానుడు పారిపోయాడండి. ఆయన వీడికి దొరకకుండా వెళ్ళిపోతున్నాడు పరిగెత్తుకుంటూ. వరం ఇచ్చినటువంటి ఆయన పారిపోవాలా? నిజంగా ఆలోచించండి. మన కోసమే. మళ్ళీ మానవ బుద్ధి ఎలా ఉంటుంది అని. ఇప్పుడు ఆయన వెనకబడ్డాడు భస్మాసురుడు. ఈ విషయం తెలిసినటువంటి విష్ణుమూర్తి శివభగవానుణ్ణి రక్షించడానికి ఆయన మోహిని అవతారం దాల్చి వచ్చాడు. ఆయన అంటే ఒక స్త్రీ అవతారం దాల్చి మోహిని అందగత్తిగా వచ్చాడు. వచ్చి ఈ రాక్షసుడికి శివుడికి మధ్యలో వచ్చాడు. వీడు ఈ మోహినిని చూడగానే, అంటే కామం, కోరిక. ఇంతకు ముందేమో ఎవరన్నా భస్మం చేసేయాలి, ఆణ్యత్యం చేయటి, ఈణ్యత్యం చేయటి, అందరినీ నాశనం చేసేయాలి అని ఒక దుర్మార్గ బుద్ధి. ఇప్పుడు కామం, స్త్రీ కనపడంగానే అంటే కామ కోరికలు, అది వచ్చేసింది. ఇప్పుడు ఇంకా అది వదిలేశాడు, శివుణ్ణి వదిలేశాడు, ఈ మోహిని అనకబడ్డాడు. అప్పుడు ఈ మోహిని ఏం చేసిందంటే, నాయన నీతో నాకు ఇబ్బంది ఏం లేదు, చక్కగా నీ కోరిక అంతా తీరుస్తాను నేను. పరిగెత్తి చెమటలకెక్కి ఆయాసపడిపోతున్నావు, అసహ్యంగా లేదా, శుభ్రంగా ఇద్దరం ఆనందించాలి కదా, అదిగో చక్కగా కొలంలో స్నానం చేసిరా, తలారా స్నానం చేసిరా అంది. అప్పుడు వాడు వెళ్ళి చక్కగా కొలంలో స్నానం చేసి తల రుద్దుకుంటూ తన చేతులు తన తల మీద పెట్టుకున్నాడు. అక్కడే బూడిద గొప్ప అయిపోయాడు. ఎందుకని ఎవరిని ఎత్తిన చేయబెడితే వాళ్ళు బూడిదైపోవాలని వరం పొందాడుగా. కాబట్టి ఎదుటవాణ్ణి నాశనం చేయాలనుకున్నవాడు తానే నాశనం అయిపోతాడు, ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించక తప్పదనే కర్మ సిద్ధాంతాన్ని అక్కడ ప్రూవ్ చేశారు. అంతే, అది సృష్టిలో జరుగుద్ది అని. నీ అంతటా నువ్వే ఆ కర్మను నీ మీదకి తెచ్చుకుంటావు అనేది మోహిని అవతారం. ఇప్పుడు మోహానికి దాసుడైంది ఎవడో, భస్మాసురుడే. శివుడు వెనకబడేవాడు ఇటు ఎందుకు వెళ్ళాడు అంటే, నీ కర్మను నువ్వే తెచ్చుకుంటావు, నువ్వే నిన్ను నాశనం చేసేసుకుంటావు. దుర్గుణాలు ఉన్నోళ్ళందరూ వాళ్ళని వాళ్లే నాశనం చేసుకుంటారు. ప్రకృతి ఇచ్చినటువంటి తెలివిని, ప్రజ్ఞని, శక్తుల్ని, జ్ఞానాన్ని ఇలా దుర్వినియోగపరుచుకొని వాళ్ళ అహంకారాన్ని పెంచుకొని, మదాన్ని పెంచుకొని, కోరికలను పెంచుకొని, అత్యాశలను పెంచుకొని, మోహాన్ని పెంచుకొని తమను తామే సర్వనాశనం చేసుకుంటారు అనే సృష్టి సూత్రానికి, కర్మసూత్రానికి నిదర్శన భూమి మీద ఉన్న వ్యసనపరులు. అన్ని రకాల వ్యసనపరులు, వాళ్ళు పడుతున్న పాట్లు, వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు. దీన్ని అక్కడ తాత్వికతలో చెప్పారు. సరే, ఇదైపోయినాక ఆ మోహిని రూపం ధరించిన ఆయన ఎవరో, విష్ణుమూర్తి. శివరూపంలో ఉన్నాయని శివుడు పరిగెత్తున్నాడు. ఈ మోహిని ఆ శివరూపంలో ఉన్నాయని చూశారు. చూసినప్పుడు శివుడికి కూడా మోహం కలిగింది. అంటే మోహం అనే దాని స్థాయి ఎంత ఉంటుంది అంటే, మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో అనే దానికి చెప్పారు తప్ప దేవుళ్ళని కించపరచడానికి కాదు. ఆ జాగ్రత్త గ్రహించాలి. దేవుడికే మోహం ఉంటుందని నువ్వు జాగ్రత్త అని చెప్పడానికి. అందుకని పరపురుషులు, పరస్త్రీల దగ్గర అందరూ జాగ్రత్తగా ఉండాలి. మన స్త్రీ మన పురుషుడితోనే ఉండాలి. వెళ్ళిపోయి అందరి పక్కన కూర్చొని వాళ్ళతో తైతక్కలాడి తిరగకూడదు. నేను చెప్పింది మీకు నచ్చకపోతే అది వేరే విషయం, నా కర్మ, దాన్ని వదిలేసేయండి ఆ విషయాన్ని. అక్కడ ఆ మోహాన్ని చూపించారు. ఆ మోహంలో శివపరమాత్మకి, మోహిని రూపంలో ఉన్న విష్ణువుకి జన్మించిన వారు అయ్యప్ప. అయితే అది కార్యకారణ సంబంధంలో ఒక రాక్షసుడెవరో
అయ్యప్ప చేతిలో చావాలి. వాడేం కోరుకున్నాడు, వాడు ఎటువంటి వరం కోరాడు అంటే హరిహర పుత్రుడు. అంటే శివుడు విష్ణుమూర్తి ఇద్దరు మగవాళ్ళకి పిల్లలు పుట్టరుగా. కాబట్టి వాడు ఎలాంటి వరం కోరాడు అంటే హరిహర పుత్రుడు, ఇద్దరు మగవాళ్ళకు పుట్టిన పిల్లవాడే నన్ను చంపాలి, మిగిలినగా నాకు సృష్టిలో చావు ఉండకూడదని ఆడు తపస్సు చేసి ఆడా వరం కోరుకున్నాడు. సర్లే నీ తేట ఎలా ఉందా అని హరిహర పుత్రుడే పుట్టాడు. కానీ ఇద్దరు మగవాళ్ళకు పుట్టలా, మగవాడైన విష్ణుమూర్తి స్త్రీ రూపం ధరించాడు ఆయన, అప్పుడు పుట్టాడు. అంటే ప్రాకృతిక నియమాలు భంగపరచబడలా, కానీ వాడి దరిద్రం అది. ఆ కోరుకున్నవాడి దరిద్రం అంటే ఎంతైనా నువ్వు తప్పించుకోలేవు కర్మఫలాలని, చెడు కర్మఫలాలని, మరణాన్ని అని చెప్పడానికి మహాత్ములు మనకు అనేక రీతులుగా అద్భుతమైన విధానాలలో ఇవన్నీ అందించారు. కాబట్టి అందులో తాత్వికతను తీసుకోండి. అలా కాశీక్షేత్రంలో మరణిస్తే పుణ్యము అన్నప్పుడు అసలు కాశీక్షేత్రం ఏంటో తెలుసుకోవాలి, ఆ దేవుడు ఎవరో తెలుసుకోవాలి, ఆ దైవ శక్తి ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు మోక్షం అంటే ఏంటో తెలుసుకోవాలి. మోక్షం అంటే ఏంటో తెలుసుకుంటే, ఆ మోక్ష స్థితిని తెలుసుకుంటే నీ హృదయంలో ఉన్నటువంటి నీ యొక్క శక్తి స్థితి ఏదున్నదో, ఉన్నది అన్న స్థితి ఏదున్నదో అదే కాశీక్షేత్రము. ఆ కాశీక్షేత్రం అదే. అందులో నువ్వు ఆ ఉనికి నేను అన్న భావన ఏదుందో, ఆ నేను అనే ఆ ఉనికినే నేను అన్న భావన ఏదుందో అదే శివత్వము, అదే శివుడి యొక్క పేరు, నామము నేను. ఆ నేనే నా ఉనికి, ఆ నేనే నా ఎగ్జిస్టెన్స్, నేను ఆ రూపంలో ఉన్నాను అన్నటువంటి భావనలో లీనమైపోవటమే కాశీక్షేత్రంలో మరణం. నీ ప్రాణశక్తిలో నువ్వు లీనమైపోవటమే, నీ ఉనికిని నువ్వు తెలుసుకుని ఆ ఉనికిగా ఉండిపోవటమే. ఆ ఉనికి స్థితికి శరీర స్థితిని, మనోకల్పనాత్మక స్థితిని కలపకుండా ఉనికి స్థితిని ఉన్నది ఉన్నట్టుగా ఉనికి స్థితిలో ఉండటమే మోక్షము. ఇది ఎవరికళ్ళు ప్రయత్నించుకోవాలి. ఇలా బోల్డ్ ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఎన్నో కథలు మనకు మహాత్ములు చెప్పారు. అవన్నీ పురాణాలు, ఇతిహాసాలు అంటే అవే. ఇతిహాసాలంటే ఇలా జరిగినాయి అని, పురాణాల్లో చారిత్రకమైనటువంటి దైవ సంబంధ విషయాలతో చెప్పారు. తర్వాత సారంగా ఉపనిషత్తులు వచ్చినాయి. అబ్బో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. వాటిలో తత్వాన్ని తీసుకో, నీకు అన్ని చదవక్కర్లా, అన్ని గ్రంథాలు అక్కర్లా, నీకు అవసరానికి మించిన జ్ఞానం పాండిత్యం అవుతుంది, దానివల్ల ఉపయోగం లేదు, పండితుడు అవుతావు. ఇదిగో ఇప్పుడు నాలా వాచా వేదాంతం చెప్పడానికి ఉపయోగపడుద్ది. నాకు అనుభవ జ్ఞానం లేదు, ఆ ఉనికి స్థితిని నేను తెలుసుకోలేదు, నా ఆనంద ఆత్మశక్తి వరకు నాకు అవ్వలేదు, నేను సామాన్యున్నే. కానీ మీకు ఎలా చెబుతున్నాను, ఇవన్నీ చదివాను, ఇవన్నీ చదువుకున్నాను, అనేక పుస్తకాలు చదివాను, అనేక మంది మహాత్ములు చెప్పిన విషయాలు చదివాను. ఆ చదివింది చెప్పేది వాచా వేదాంతం అవుద్ది. అలా అందుకని నేను చదువుకుంటూ వెళ్తానన్నావు అనుకో, పండితుడు అవుతావు, వాచా వేదాంతం అవుద్ది తప్ప అంతరంగంలోకి వెళ్ళి స్వీయ సాధన చేసుకోకపోతే స్వీయ అనుభూతి కలగదు, మోక్షం కలగదు, ఆత్మసాక్షాత్కారం కలగదు, జీవన్ముక్త స్థితి రాదు. కాబట్టి ఆ స్థితి కోసం ప్రయత్నిద్దాం. ఆ స్థితి కోసం ప్రయత్నించడానికి అవసరమైనంత మనకు అవే ఉపనిషత్తులు. ఉపనిషత్తులన్నీ సారంతో వచ్చినాయి. అలా నీకు అర్థమయ్యేది ఎక్కడ అర్థమైంది అక్కడ తెలుసుకో. అంటే దగ్గరగా, నీకు దగ్గరగా చక్కగా నీకు అర్థమయ్యేది ఏముందో ఆ అర్థమయ్యేది దాన్ని సాధన చేసుకొని నీలో నువ్వు కూర్చొని శరీర భ్రాంతిని వీడి, మనోభ్రాంతిని వీడి ఉనికిలోకి వెళ్ళిపోయి కూర్చో. నీ ఉనికిని నువ్వు అనుభవించు, ఆ ఉనికే నేను అనుకొని కూర్చో. ఆ ఉనికే కాశీ. ఆ ఉనికి నేను అన్నది ఏది ఉందో ఆ నేను అన్న 2 అక్షరాలే శివత్వం, శివస్వరూపం, శివరూపం, శివనామం, రెండూ ఒకటే. ఆ నేను అదే, ఆ ఉనికి అదే, స్థితి అదే. కాబట్టి మోక్షము అనేది అది. అందుకని నువ్వు దీన్ని ఇప్పుడు ఎలా సాధించుకుంటావు, ఎలా ప్రయత్నించుకుంటావు అనేది మరణించే లోపల ప్రయత్నించాలి. మరణం ఎక్కడ జరగాలి? కాశీలో జరగాలి. కాశీలో ఏంటంటే నా ఉనికిలో నా శరీరాన్ని కోల్పోవాలి. నా ఉనికి ఎరుకని పొందినాక ఆ ఉనికిలో శరీరాన్ని వదలాలి. నేను నా మరణం జీవన్ముక్త దశలో కలగాలి. అది కాశీక్షేత్రంలో మరణించడం అంటే. అది కాశీక్షేత్రంలో మరణిస్తే మోక్షం అంటే. నా ఉనికిలో, నా ఎగ్జిస్టెన్స్లో, నా ఎరుకలో
అప్పుడు నా శరీర శిథిలత్వం జరగాలి. అది ముందు నేను పొందేయాలి, ఉనికి ఎరుకను పొందేయాలి, నా ఆత్మజ్ఞాన ఎరుకను పొందేయాలి, నా ఆత్మశక్తి ఎరుకను పొందేయాలి, జీవన్ముక్తుడిని జీవన్ముక్తురాన్ని అయిపోవాలి. ఆ తదుపరి నా మరణం జరగాలి. అప్పుడు నా మరణం ఎక్కడ జరిగినట్టు? శరీర శిథిలత్వం ఎక్కడ జరిగినట్టు? ఉనికిలో జరిగింది. చనిపోయిన శరీరం నేను కాదు, కాబట్టి నేను ఎప్పుడు శాశ్వతుడిని. అందుకని నేను మోక్షంలో ఉన్నాను. ఆ స్థితిని ఇప్పుడు ఇక్కడ పొందడానికి మనిషికి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని అనేక రకాలుగా మహాత్ములు మనుషులకు తెలియజేశారు. అది ఎవరిష్టానుసారం వాళ్ళు పొందే ప్రయత్నం చేయొచ్చు. అది ఇక్కడ మళ్ళీ సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. అసలు నువ్వు ప్రయత్నిస్తావా, ప్రయత్నించవా, మంచిగా ఉంటావా, చెడ్డగా ఉంటావా, మతంలో ఉంటావా, మార్గంలో ఉంటావా, గురువుతో ఉంటావా, మోసగాళ్ల వైపు ఉంటావా, మంచి వైపు ఉంటావా, సత్యంలో ఉంటావా, అసత్యంలో ఉంటావా, ఎవరిష్టం వాళ్ళది. కానీ కర్మఫలములు తప్పించుకోవటం కుదరదు. ఇది సత్యం. కాబట్టి అర్థమైన వాళ్ళు అర్థమైనట్టు సాగండి. ఒకవేళ నేను చెప్పింది అర్థం కాలేదు, లేదా మీకు నచ్చలేదు, అసలు సరిగ్గా చెప్పానని అనిపించలేదు, ఇతను ఏదో చెబుతున్నాడు అతనికి నచ్చింది అనిపించింది, మీకేదో ఇంకోటి నచ్చింది ఉంది, చక్కగా మీకు నచ్చిన మార్గంలో, మీరు మెచ్చిన మార్గంలో, మీకు నచ్చిన గురువులతో, మీకు నచ్చిన దేవుళ్ళతో, మీకు నచ్చిన విధానాలతో హాయిగా సాగిపోండి. ఎవరు ఎక్కడ ఎటు ప్రయాణించినా సత్యానికే చేరతారు. నేను సామాన్యుడినే కాబట్టి అందరినీ మెప్పించేలా ఖచ్చితంగా నేను చెప్పలేను. ఆ విషయం నాకు చెప్పలేను, నాకు ఆ విషయం బాగా తెలుసు. ఎందుకంటే నేను అతి సామాన్యుడిని, నాకే సంపూర్ణంగా ఆ స్థితి రాలేదు. జస్ట్ నేను దాన్ని చదువుకుంటున్నాను, తెలుసుకుంటున్నాను అంతే. కనుక అర్థమైన వాళ్ళు, నచ్చిందనుకున్న వాళ్ళు, ఇందులో ప్రయాణించే వాళ్ళు 1-2 సార్లు విని మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీ నడకలో, మీ ప్రయత్నంలో, మీ సాధనలో, మిమ్మల్ని మీరు తెలుసుకునేటువంటి విధానంలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడిగే ప్రయత్నం చేయండి. అవి భౌతికమైన ఆధ్యాత్మికమైన. భౌతికమైతే మంచిగా జీవించటం ఒక్కటే, ధర్మంగా జీవించటం ఒక్కటే, అంతే. అదే ఆధ్యాత్మికత. మంచిగా జీవించే వాళ్ళందరూ ఆధ్యాత్మికులే భౌతికంలో. ఆధ్యాత్మికమైతే నన్ను నేను తెలుసుకోవడం, నన్ను నేను మార్చుకోవడం, నా యొక్క సంపూర్ణ ప్రాణశక్తి యొక్క తత్వాన్ని తెలుసుకోవడం, నేను ఉనికినని తెలుసుకోవడం, ఇది ఆధ్యాత్మికం. ఈ రెండింటిలో ఎలా సాగుతున్నా అర్థమైన వాళ్ళు సందేహాలు వస్తే అడగండి, మళ్ళీ మళ్ళీ చెప్పుకుందాం, మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం. నేను ఇందులో సాగుతున్న ఒక సామాన్యుడిని, ఒక సామాన్య విద్యార్థిని, చదువుకుంటున్నాను. కాబట్టి అలా చదువుకుంటున్న వాళ్ళు అడిగితే ఏదన్నా తెలిస్తే మళ్ళీ మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎంతో మంది మహనీయులైన గురువులు, మునులు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులైనటువంటి మన పూర్వీకులైనటువంటి పెద్దలైనటువంటి మహాత్ములు, మహర్షులు, మాస్టర్లు ఎన్నో పాఠాలు మనకు చెప్పెళ్ళారు, ఎన్నో గ్రంథాలు అందించెళ్ళారు. కాబట్టి ఏదైనా సందేహం మీకుంటే, ఒకవేళ నేను చదివిన గ్రంథాల్లో, నాకు దొరికిన గ్రంథాల్లో, నేను తెలుసుకున్న గ్రంథాలలో, మాస్టర్లు అందించినటువంటి ఆధ్యాత్మిక చదువులు, నేను చదువుకున్న గ్రంథాల్లో అది ఎక్కడన్నా ఉంటే నాకు తెలిస్తే చెప్పే ప్రయత్నం చేస్తాను. అలా చెప్పుకుంటూ మనం కూడా ముందుకెళ్ళి మంచిగా జీవిస్తూ, ముందు భౌతికంలో మంచిగా జీవిస్తూ, ఆ మంచినే ఆధ్యాత్మిక సాధన భౌతికంలో చేసుకుంటూ, తర్వాత మనం తెలుసుకోవడం, మన ప్రాణశక్తిని తెలుసుకోవడం అనే అంతరంగ సాధన కూడా చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ మోక్షం వైపు ప్రయాణిద్దాం. మోక్షం అంటే ఏమీ లేదు, ఉనికి స్థితికి శరీర స్థితిని, మనోస్థితిని కలపకుండా ఉనికి స్థితిలో ఉండిపోవడమే మోక్షం. అలా ఉండే సాధన చేయటమే. అదేం పెద్ద కష్టమైన విషయం కాదు, కానీ మనం అలా ఉండటం లేదు. శరీర స్థితిలో, మనోస్థితిలో ఇప్పుడు సాగిపోతున్నాం. అందుకని కొద్ది కొద్దిగా ఆ ఉనికి స్థితిలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, అందులో ఉండే ప్రయత్నం చేద్దాం. ఆ సాధనని కొద్ది కొద్దిగా ప్రయత్నిద్దాం, ఎక్కువ ప్రయత్నం చేయబాకండి. ఎందుకనంటే శరీరాన్ని నిలుపుకోవడానికి ధనం కావాలి, శరీరం నిలబడడానికి ఆరోగ్యం బాగుండాలి, మనసు నిలబడడానికి మానసిక ఆరోగ్యం బాగుండాలి. మళ్ళీ మనం బాగుండాలంటే మన కుటుంబం అంతా బాగుండాలి, మన కుటుంబము మనం అందరం బాగుండాలంటే ధనం ఉండాలి. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగాలు చక్కగా చేసుకొని, ధన సంపాదన సరిగ్గా చేసుకొని, కుటుంబాన్ని చక్కగా పెట్టుకొని, మీ శారీరక మానసిక ఆరోగ్యాలు చక్కగా పెట్టుకొని, అప్పుడు ఎక్కడైనా ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట, అరగంట సమయం మిగుల్చుకొని, ఆ మిగుల్చుకున్న సమయంలో ఈ ప్రయత్నాలు చేయండి. ఈ ప్రయత్నాలలో కూడా ముందు ఉనికి దాకా వెళ్ళబాకండి, ప్రాణశక్తి దాకా వెళ్ళబాకండి. భౌతిక జీవితంలో, సామాన్య జీవితంలో చెడులన్నీ పోగొట్టుకొని చెడు లేని మంచి జీవితానికి వస్తేనే ఉనికి అర్థమవుద్ది, లేకపోతే అర్థమవుద్దు. కాబట్టి ముందు మంచిగా జీవించడం అనే సాధన మొట్టమొదటి చేయండి.
మంచిగా నేను సంపూర్ణంగా జీవిస్తున్నానని నమ్మకం మీ మీద మీకు కలిగినాక అప్పుడు మీ ప్రాణశక్తిని మీ ఉనికిని తెలుసుకునే ప్రయత్నం చేస్తే వెంటనే అది మీకు దారిలు చూపుతుంది. మీలోనే దారి ఉంది, మీతోనే దారి ఉంది, మీ జ్ఞానమే మీకు దారిలు చూపుతుంది. మీరు మంచిలోకి రాకుండా మీ జ్ఞానం మీకు దారి చూపదు. చెడులో ఉన్న వాళ్ళంతా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు, లోపలికి వెళ్ళలేరు. మంచి మాత్రమే మిమ్మల్ని మీ లోపలికి లోతులకి తీసుకెళ్ళి మీ ఉనికిని మీకు చూపించగలదు. ఇది సత్యము. అందుకని ప్రయాణం ఎలా చేయాలో, మీరు ఎక్కడ ఉన్నారో, ఏ స్థితుల్లో ఉన్నారో మీరే నిర్ణయించుకొని మీ ప్రయాణం అంటే మీ సాధనా ప్రయాణం, మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చేయాలో అక్కడ అలా అంటే మీ స్థితి గతిని బట్టి చేసుకుంటూ వెళ్తా ప్రయత్నించండి. తప్పక అందరికీ ఇది సాధ్యమే. ఇది కేవలం మనుషులకు మాత్రమే సాధ్యం. ఇతర యూనివర్స్లో దేనికి సాధ్యం కాదు. మనుషులకే ఆ జ్ఞానం ఇవ్వబడింది కనుక మనుషులందరూ పొందగలరు. ఇందులో డౌట్ ఏం లేదు. ఒకవేళ మీరు ప్రస్తుతం చెడ్డవాళ్ళైనా దుర్మార్గులైనా మీలో చెడున్నా మీరు మిమ్మల్ని మార్చుకుంటే వెంటనే పొందగలరు. అది పెద్ద విషయం కాదు. అందుకని చెడులోంచి మంచిలోకి వద్దాం, మంచిలోంచి ఉనికిలోకి మోక్షంలోకి పోద్దాం. చెడులోంచి మంచికి దారి ఉంది, మంచిలోంచి మోక్షానికి దారి ఉంది. మోక్షం అద్భుతం కాదు, మహిమ కాదు, మాయ కాదు, నా యొక్క ఉనికి మాత్రమే. అదొక సహజత్వం. ఆలోచించి చూడండి, అర్థమైతే ఆచరించుకోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.